గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్. అంటే ఫారిన్ వాళ్ళు చాలా మంది కొంతమంది జాయిన్ అవుతారు ఒక్కొక్కసారి. కాబట్టి వాళ్ళకి గుడ్ మార్నింగ్ అనమాట. ఓకేనా? నో ఇష్యూస్. అంటే మీరెప్పుడైనా తీసుకోండి ఐటీలో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్ చెప్తాం. ఎందుకంటే కొంతమంది యూకే షిఫ్ట్ ఆఫ్టర్‌నూన్. ఆస్ట్రేలియా షిఫ్ట్ వాళ్ళకి ఆల్రెడీ మిడ్‌నైట్. 5 ½ అవర్స్ డిఫరెన్స్ గ్రీన్‌విచ్ మెరీడియన్ టైమ్. ఓకే. యూఎస్ వాళ్ళకి ఇప్పుడు 8:30 గాట్ ఇట్. ఇండియా వాళ్ళకి ఐఎస్టీ తెలిసిందే. ప్లస్ 5:30 అంతే. దానివల్ల నాకది అలవాటు. ఎవరికైనా ఐటీలో జాబ్ చేసేవాళ్ళకి అది అలవాటయిపోద్ది. అంటే నేను 3 షిఫ్ట్స్‌లో పనిచేశా. యూకే షిఫ్ట్‌లో పనిచేశా, ఆస్ట్రేలియా షిఫ్ట్‌లో పనిచేశా, యూఎస్ షిఫ్ట్‌లో పనిచేశా, ఇండియన్ షిఫ్ట్‌లో కూడా పనిచేశా. ప్రెజెంట్ ఇండియన్ షిఫ్ట్‌లో పనిచేస్తున్నా. ఫైన్. దట్ ఈస్ గుడ్. సో, దిస్ ఐ సెగ్రిగేటెడ్ టు వన్ కోర్స్ యాస్ ఎన్ ఏఐ డ్రివెన్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్. సో, సార్ ఇప్పుడు ఏఐ ఎందుకొచ్చింది? సో, యాక్చువల్‌గా ఇప్పుడు ఏఐ మనం యూజ్ చేస్తున్నాం కంపెనీస్‌లో. కానీ వి నీడ్ టు ఇంజినీర్ ఇట్. మనం ఇంజినీర్ చేయాలి. ఏఐ ఏం చేస్తది? ఇట్ విల్ గివ్ ద కోడ్ ఆర్ ఇట్ విల్ గివ్ ద రీజనింగ్, లాజికల్ స్కిల్స్ అండ్ ఇట్ విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే థింకింగ్ కెపాసిటీ అనేది హ్యూమన్‌కుంది. బట్ దానికి మనం ఇచ్చే న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా దానికి థింకింగ్ కెపాసిటీ వస్తది. థింకింగ్ అంటే ఏం లేదు. ప్రీవియస్ ఉన్న డేటా, కరెంట్ మనం ఇచ్చిన డేటా ప్రకారం అవుట్‌పుట్స్ వస్తాయి. ప్రిడిక్షన్స్. ఓకే. దట్ ఈస్ ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, అల్గారిథమ్స్ అన్నీ ఉంటాయి దానివల్ల. సో, ఇదేదైనా హ్యూమన్ మేడే. బట్ దానికి ఎమోషన్స్ వస్తేనే ప్రాబ్లమ్. అది రాదు. అది రానివ్వరు. ఇప్పుడు సార్ ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్ అంతా అయిపోయింది. యాంగులర్ కూడా కంప్లీటెడ్. యాంగులర్‌లో మీకున్న 1 ఆర్ 2 మాడ్యూల్స్. ఎవరమ్మా? సాయి మ్యూట్. యాహ్! ఇఫ్ యూ ఆర్ నాట్ స్పీకింగ్ అన్నోయింగ్‌లీ యూ కెన్ మ్యూట్ ఇట్. ఓకే. అది డిస్టర్బెన్స్ వస్తది. ఫైన్. సో, ఇవన్నీ అగైన్ సాయి మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. అంటే మీ సైడ్ డిస్టర్బెన్స్ లేకపోతే అన్‌మ్యూట్ చేయండి. అదర్‌వైజ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ దెన్ అన్‌మ్యూట్. ప్లీజ్ చెక్ వెదర్ యూ ఆర్ డూయింగ్ సమ్ అదర్ థింగ్ బై జస్ట్ జాయినింగ్ ద మీటింగ్. సాయి. ఓకే. మీరింకేదో పనిలో ఉండి మీటింగ్ జాయిన్ అయ్యి అన్‌మ్యూట్ చేయొద్దు. ఓకేనా? ఫైన్. సో, ఇప్పుడు ఇంతవరకు యాంగులర్ కూడా యాక్చువల్‌గా అయిపోయింది. సో, ఈ వీడియో రేపొస్తది. యూనిట్ టెస్టింగ్ అనేది ఏఐతో చేస్తాం మనం. బట్ నేను లైవ్‌లో రాయగలుగుతా. నాకేం ప్రాబ్లమ్ లేదు. నేను రాస్తున్నా. దాంతో మనకయిపోద్ది. బట్ వర్షన్ డిఫరెన్సెస్ మాత్రం నేను చెప్పాలి. అది ఓకే. బట్ ఇప్పుడున్న కాన్సెప్ట్స్‌తో మొత్తం కాన్సెప్ట్స్ అయిపోయినట్టే. ఆ కాన్సెప్ట్స్‌తో వి కెన్ బిల్డ్ అప్లికేషన్. ఇప్పుడు మీకొక డౌట్ రావాలిక్కడ. ఆ డౌట్ కూడా నేనే తెప్పిస్తా. సార్ ఇప్పుడు యూఐ జాబ్స్ మనకి ఇలా చేస్తే యూఐ జాబ్స్ ప్రాబ్లమ్ కదా! యూఐ జాబ్స్ ప్రాబ్లమే. నేను అందుకే మీకు ఏం చెప్పాను? యూనిట్‌లోనే ఫుల్ స్టాక్ అని చెప్పా. యూఐ జాబ్స్ ప్రాబ్లమే. వన్ సెకండ్ ఐ విల్ డౌన్‌లోడ్ థిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ. సో, యూఐ జాబ్స్ ఆర్ మెంట్ టు బి ప్రాబ్లమ్. మీన్స్ నువ్వు ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ నేర్చుకుంటానంటే నిన్నెవరు కాపాడలేడు. రిమెంబర్ దిస్ పాయింట్. ఎందుకంటే సీ నౌ ఫిగ్మా అనేది మనకొక డిజైన్ టూల్ ఉండేది. ఫిగ్మా. సో, ఇప్పుడు మనకి కంటెంట్ క్రియేటర్స్‌కి క్యాన్వా అని ఇంకా ఫోటోషాప్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ రావడం వల్ల నేనే క్రియేట్ చేసుకున్న థంబ్‌నెయిల్స్ వితిన్ ఏ ప్రాంప్ట్‌తో. నౌ టెల్ మీ నేను ఫోటోషాప్‌కి ₹100 పే చేయకుండా నేను ఓన్‌గా క్రియేట్ చేస్తున్నానా గూగుల్ జెమినీ యూజ్ చేసి? క్లియర్ కదా! దట్ ఈస్ గుడ్. అంటే ఎలిమినేట్. వీడియో ఎడిటింగ్ గూడా ఏఐ ఏజెంట్ ద్వారా చేయగలుగుతా. బట్ వెబ్‌సైట్‌ని కూడా నేను చేయగలుగుతాను. దట్ విల్ హెల్ప్ మీ. బట్ హియర్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మీకు ఫోన్‌లో మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ సిస్టమ్ డిజైన్. మీరు హాట్‌స్టార్‌లో వీడియో చూస్తున్నారు. మీరు యూట్యూబ్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు. మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మీరు హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం, మీరు ఐసీఐసీఐ ఏటీఎం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. మీరు స్టాక్ మార్కెట్‌లో ఒక లాట్ కొంటున్నారు. నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ కొంటున్నారు. లేదంటే మీరు యూఎస్ఎస్‌డిలో డాలర్‌లో క్రిప్టో మార్కెట్‌లో, పాలీ మార్కెట్‌లో, బైనాన్స్‌లో యూ ఆర్ ప్లేయింగ్ సంథింగ్. And also you are buying something, some insurance. Okay. And you are buying some premium అదే ఇన్స్యూరెన్స్ ఏదైనా సరే. Or you are buying some life insurance policy, anything which is more secure in the real world, which should be controlled by human AI. Which is controlled by human AI. You got it? So everything that is related to the real payment system, PhonePe, Paytm, GPay, everything. Whatever that is irrelevant with the AI, that should withstand always. ఇప్పుడు వీటిల్లో ఏ మాడ్యూల్‌కి కూడా నేను ఏఐకి కనెక్షన్ ఇవ్వను. ఐ కెనాట్ బి టాలరేటింగ్ ఏఐ. ఐ విల్ జస్ట్ యూజ్ ద హ్యూమన్. వాళ్ళ సిస్టమ్‌లో ఏఐ ఎంతవరకు పనిచేయాలో వాళ్ళ వరకు అంతవరకు యాక్సెస్ ఇచ్చి,
ఎంతవరకు సెక్యూర్గా ఉంచాలో అంతవరకే సెక్యూర్గా ఉంచుతాను. నేను ఫుల్ కంట్రోల్ ఇవ్వలేను. ఇట్ షుడ్ నాట్ బి పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్. అర్థమైందా ఈ పాయింట్ మీకు? సో యూఐ meant for AI that will be helpful, but backend system integration, SMS, OTP, email systems, streaming platforms like YouTube, Hotstar, banking systems like insurance, finance, everything, all financial institutions, trading, advisory, everything that should not depend on AI, but the project that is building, they can use the AI tools for productivity. ఇది ఫస్ట్ పాయింట్. బట్ AI tools వల్ల ప్రొడక్టివిటీ ఎలా ఇంక్రీజ్ అయింది? నేను లాగిన్ పేజ్ బిల్డ్ చేయడానికి 2019లో నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు లాగిన్ పేజ్ నేను ఒక రోజంతా క్రియేట్ చేశాను. సిఎస్ఎస్ రాసి, కీ ఫ్రేమ్స్ రాసి, నేను తెలుసు కదా నేను ఎలా రాస్తాను. సిఎస్ఎస్ మొత్తం ఇంచు రాస్తా. యు నో దట్. నౌ టెల్ మీ, అప్పుడు 2019లో నాకు ఎంత టైం పట్టేది? 6 అవర్స్ 7 అవర్స్ పట్టేది అనుకోండి. ఒక్కోసారి 1 డే కూడా పట్టేది స్టార్టింగ్లో. నౌ టెల్ మీ, నేను అదే లాగిన్ పేజ్ 1 అవర్లోనో, హాఫ్ అన్ అవర్లోనో, 15 మినిట్స్లోనే చేస్తున్నా. అంటే ద వర్కింగ్ మోడల్ ఈస్ చేంజ్డ్. Employment is less. Working model is changed. Graduates are increased. Population is increased. Competition is increased. The way you want to learn is increased. And the opportunities are less. Competition is high. Expectation is high. ఇవన్నీ పారామీటర్స్ ని మీరు రాసుకోవాలి గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు చెప్పండి, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాస్తే నాకు జాబ్ వస్తుంది 2018లో 19లో, అంతేనా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నౌ టెల్ మీ, ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ లో వస్తే మీకు జాబ్ వస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద రియాలిటీ అండ్ ద డిఫరెన్షియేషన్ వీ వాంట్ టు అప్ స్కిల్. ఇప్పుడు మీరు అదే విధంగా 2019లో 20లో ఎలా అయితే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో అవి అలానే ఉంటాయి. ఇప్పుడు కాదు, ఇంకా 4 రోజులు పోయినా అవి అలానే ఉంటాయి. సో మీరు పొరపాటున బీటెక్ అయిన తర్వాత బీటెక్ ఫైనల్ ఇయర్లోనే ఇంకేదైనా సరే ద వే యూ లర్న్ అండ్ ద వే యూ ఇంప్లిమెంట్ ద సిస్టమ్ అనేది అలానే ఉంటే 6 మంత్స్కో 9 మంత్స్కో లేదంటే 6 మంత్స్కో 3 మంత్స్కో మీరు నేర్చుకోవాలని డైలీ వెళ్ళాలని ఉంటే మాత్రం దట్ ఈస్ అవుట్డేటెడ్. మీరు కట్టిన డబ్బులు వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటివి కాకుండా నేను మీకు దొరికానని చెప్పి కొంచెం లక్కీగా తీసుకోండి, ఇదంతా వ్యాలిడే. బట్ 40 డేస్లో ఇంత దూరం రీచ్ అవడం అనేది ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఈవెన్ ఎనీథింగ్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు ఈ 40 డేస్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో యూఐ డెవలపర్స్ కి వాల్యూ లేదు ఇప్పుడు. ఎందుకంటే జాబ్ చేంజ్ అవ్వాలనుకోండి, ఒక 2 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఇఫ్ దే వాంట్ టు చేంజ్ ద జాబ్, దెర్ ఈస్ నో మచ్ ఓపెనింగ్స్ ఆన్ ఫ్రంట్ ఎండ్. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ కి వాళ్ళ బ్యాక్ ఎండ్ ఉంటేనే ఇట్స్ ఎ వాల్యూ. ఫ్రంట్ ఎండ్ నేను మా తమ్ముడికి చదువుకోకపోయినా నేర్పించగలుగుతా, కానీ బ్యాక్ ఎండ్ నేర్పించడం కొంచెం డిఫికల్టీ. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ఆలోచించదగినది. ఎవ్రీథింగ్ షుడ్ బి లాజికల్. దట్ ఈస్ ద రీజన్. దాన్ని ఇంజనీర్ చేయాలి. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, కంపైలర్ డిజైన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇదంతా ఇంజనీర్ చేసి డేటాబేస్ నార్మలైజ్ చేసి మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేసి కోర్సెస్, స్టూడెంట్స్, డిపార్ట్మెంట్స్ అందరికి మ్యాపింగ్స్ ఇవ్వాలి. మల్టిపుల్ స్టూడెంట్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్, మల్టిపుల్ కోర్సెస్, మల్టిపుల్ ఫ్యాకల్టీ, మల్టిపుల్ క్లాస్, మల్టిపుల్ పీపుల్ కదా. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఇంజనీర్. అగైన్ ఓటీపీ సిస్టమ్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్, అప్లోడింగ్, ఫైల్ అప్లోడింగ్, ఈమెయిల్, ఎవ్రీథింగ్. ఇదంతా ఇంజనీర్ చేయడానికి ఇంజనీర్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఇట్ షుడ్ బి దేర్. అది ఏఐ. నిన్న ఒక ఎగ్జాంపుల్ చూసాను నేను. ఒక ఫైల్ అప్లోడ్ చేస్తుంటే అది బ్రేక్ అయింది సిస్టమ్. అంటే ఫైల్ అప్లోడ్ అవ్వట్లేదు, ఫోల్డర్ ఎంటీగా ఉందంట. దానివల్ల ఫైల్ డిలీట్ అవ్వలేదు, లేదా అప్లోడ్ చేసే ప్రాబ్లం వచ్చింది. అదే ప్రాబ్లమ్ని ఏఐ 10 సార్లు అదే రిపీట్ చేసి మళ్ళీ అదే సొల్యూషన్ అదే కొన్ని చేంజ్ చేయకుండా చేంజ్ చేసిన ట్యాగ్ చేస్తా ఉంది. టోకన్స్ తినేస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దీనివల్ల ఏమవుతుందంటే ఓపెన్ ఏఐ కానీ ఏదైనా సరే వాళ్ళు ఏఐని రన్ చేయడానికి ఎక్కువ పైథాన్ వాడుతున్నారు. పైథాన్ ఈస్ వెరీ స్లో అండ్ ఇట్ షుడ్ బి వెరీ high intensive process. GPUs will burn like anything. Data sensors needed like anything. మీరు క్రియేట్ చేసిన ఇమేజ్ కూడా ఆల్రెడీ అక్కడ స్టోర్ అయ్యింది. మళ్ళీ ఎందుకంటే మీ చార్ట్ ని రీఫ్రెష్ చేసి అది లోడ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది జనరేట్ చేశాను. నేను జనరేట్ చేసిన నా చార్ట్ అలాగే ఉంటది. నేను అది ఇట్ విల్ రిట్రీవ్. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? దట్ ఈస్ స్టోర్డ్ ఇన్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ సమ్వేర్. అర్థమే? అది ఒక దగ్గర స్టోర్ అయ్యింది. అది డేటా సెంటర్. యువర్ హార్డ్ డిస్క్, ఇట్ ఈస్ నాట్ యువర్ హార్డ్ డిస్క్. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దట్. కానీ ఏఐని కొని సబ్స్క్రిప్షన్ చేసి వాడేదానికి ఎవ్వరు మొగ్గు చూపెట్టలేదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. దానివల్ల ఏఐ వరల్డ్ ఈస్ గోయింగ్ టు బబుల్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months. ఓకే, ఇప్పుడు ఆంథ్రోపిక్ సర్టిఫికేషన్ కోసం అందరూ ఆంథ్రోపిక్ సర్టిఫికేషన్ అంటున్నారు కదా. నేను ఆల్రెడీ ఆంథ్రోపిక్ సర్టిఫికేషన్ ఎక్స్ప్లోర్ చేశాను. ఆ ఆంథ్రోపిక్ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ 6 months.
ఈ 6 మంత్స్‌లో అసలు యాంథ్రోపిక్ ఉంటదో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఓపెన్ ఏఐ గాని, యాంథ్రోపిక్ గాని ఏదైనా సరే వాళ్ళు ఓన్లీ దే ఆర్ బిల్ట్ ఆన్ ఏఐ. వాళ్ళకి ఇంకొక ఇన్‌కమ్ సోర్స్ లేదు. ఫేస్‌బుక్, గూగుల్ మీకు ఫ్రీగా ఇచ్చింది అంటే వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ ఉంది. దే ఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? వీళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ లేదు. వాళ్ళు బిల్డ్ చేసిందే ఏఐ టూల్స్. అవి కంపెనీస్‌లో వాడితేనే దే విల్ గెట్ ప్రాఫిట్. అదర్‌వైజ్ దే విల్ బి వైప్డ్ ఔట్. మిలియన్స్ వైప్ ఔట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే అందరూ ఫ్రీగానే వాడుతున్నాం కానీ ఎవరు మెంబర్‌షిప్ తీసుకోవాలనే ఛాన్స్ లేదు. ఒకవేళ అది పొరపాటున లీక్ అయితే దాన్ని ఓపెన్ సోర్స్ చేసి ఎన్నో మోడల్స్ రిలీజ్ చేశారు. అవన్నీ మీకు ఏఐ లెసన్స్‌లో వస్తాయి. దాన్ని పక్కన పెట్టండి. దీనివల్ల ఒక్కసారి ఆంథ్రోపిక్ బిల్లు తీసుకొనొస్తే మైక్రోసాఫ్ట్‌లో మొన్న 4800 క్రోర్స్ బిల్లొచ్చింది. ఎవరు ఎంత బాగా వాడతారని ఛాలెంజ్ పెడితే ఒక ఎంప్లాయీ బాగా వాడడం వల్ల ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఆ బిల్లు ఆ బిల్లు 100 మంది ఇంజినీర్స్‌కైతే వాళ్ళ సాలరీ దాంట్లో 10%. నౌ టెల్ మీ లైట్ మోడల్స్ యూజ్ చేసి లైక్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆర్ ఇంకేదైనా యాంటీ గ్రావిటీ ఇంకేదైనా లైట్ మోడల్స్ యూజ్ చేసి దానికంటే ఎక్కువ ప్రొడక్టివిటీ బిల్డ్ చేసి ఇంజినీర్ల ద్వారా రిసోర్సెస్ ద్వారా దే కెన్ ఏబుల్ టు బిల్డ్ మోర్ అండ్ మోర్. కాబట్టి ఏఐ టూల్స్ మీద ఏజెంట్స్ మీద కంపెనీస్ డిపెండ్ అవ్వవు. దానికి అంత కాస్ట్ పెట్టి దే కెనాట్ ఇంటిగ్రేట్ ఇట్. అలా చేసినప్పుడు అంత కాస్ట్ పెట్టి సిస్టమ్స్ క్రాష్ అయిపోతాయి. ఏఐ ఏజెంట్స్ ఒక్క రోజులో నిన్ను తినేస్తాయి, నన్ను తినేస్తాయి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అమెజాన్ వెబ్ సర్వీసెస్ వన్ డే డౌన్ అయింది బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇష్యూ. ఏదో ఏజెంట్‌కి ఇచ్చారు వాళ్ళే. వాళ్ళ ఏజెంటే. ఇన్ హౌస్ ఏజెంట్. ఇన్ హౌస్ అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళు బిల్డ్ చేసుకున్న ఏజెంట్. సో, దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్ అయ్యి ఔటేజ్ అయింది. అలాగా మీకు ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని వన్ డే ఔటేజ్ అయితే ఎలా ఉంటది ఇండియా మొత్తం? షేక్ అవుతది. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఫర్ ద నెక్స్ట్ 10, 20 ఇయర్స్. అంటే ఒక 10 ఇయర్స్ అనుకోండి. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీకి, ప్రెజెంట్ మనం బైండ్ ఉన్న చేసే వర్క్స్‌కి, అది బిహేవ్ చేసే యాటిట్యూడ్‌కి ఓకే. మనము దానికిచ్చే యాక్సెసిబిలిటీని బట్టి ప్రెజెంట్ అయితే వి డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ యూఐ అప్లికేషన్స్ learning only React or Angular, HTML, CSS, JavaScript will not be useful for your job, but you should learn full stack development. అది నేర్చుకున్న తర్వాత నేను చెప్పే ఏఐ టూల్స్ అన్ని యూజ్ చేసి మీరు జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి, జాబ్స్ పోస్టింగ్స్ ఎలా ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా నేను అదే కోడింగ్ టూల్స్ దాన్నేమంటారు చాట్ బోర్డ్స్ గాని, ఏజెంట్స్ యూజ్ చేసి హౌ టు అప్లై ద జాబ్స్, జాబ్ చేసిన దానికి ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు answer the questions the way I am doing it. The way I did for 5,000 plus interviews. 5,000 plus interviews. ఓకే. ఇవన్నీ నేను మీకు చెప్తా. థింగ్ ఏందంటే సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి చాలు. సో, నౌ గెట్ ఇంటు ద పాయింట్. సో, ఇవన్నీ నేను ఇప్పటి వరకు ఎందుకు చెప్పానంటే ఇవన్నీ వాలిడ్ పాయింట్స్. మన యూఐ ఒక్కటే ఎందుకు నేర్చుకోకూడదు? కంపెనీలో ఏఐ ఎంతవరకే వాడతారు, ఎంతవరకు వాడరు, ఎంతవరకు ఎక్స్‌టెండ్‌కి మాత్రమే అవైలబిలిటీ ఉంది, అంతకు మించి ఎక్కువ వాడరు. ఇవన్నీ అన్నమాట. ఇన్‌స్టిట్యూషన్స్ అంటే కంపెనీసే అనుకోండి. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ. ఎంత సెక్యూర్‌గా ఉండాలి, పేమెంట్ సిస్టమ్స్ ఎంత సెక్యూర్‌గా ఉండాలి, వాటికి ఇంజినీర్స్ ఎవరు అవసరము, కరెంట్ కాంపిటీషన్ ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తాను. బికాస్ ఆఫ్ ద కరెంట్ సినారియో. బట్ మీరు నాలాంటి క్లాసెస్ ఇంటెన్సివ్‌గా ఇంటే మీకు జాబ్ రావడం డెడ్ ఈజీ. అది ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళైనా, నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇంకే టెక్నాలజీ నుంచి వచ్చి ఈజీగా ద బెస్ట్ వేలో పాసిబుల్ ఎళ్ళాలన్నా అన్ని వేస్ నన్ను ఫాలో అయితే చాలు. నేను చెప్పేస్తాను. నో ప్రాబ్లమ్. ఓకే. డే బై డే. థింగ్ ఏందంటే 90 డేస్ ప్లాన్ అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ ఫుల్ నాలెడ్జ్ ఎండ్ టు ఎండ్. నిన్న అడిగారు కదా! జావాకి, డాట్‌నెట్‌కి, పైథాన్‌కి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వరా? మీరు చెప్తున్నారు కదా! అన్ని అంటే, నేను అన్నిట్లో ప్రాజెక్ట్స్ చేశా. దీని సింటాక్స్ ఎలా ఉంటది? దాని సింటాక్స్ ఎలా ఉంటది? కంపేర్ చేసుకొని నేర్చుకున్నా. ఫస్ట్ టైమ్ సెకండ్‌ది నేర్చుకునేటప్పుడు. ఫస్ట్ టైమ్ సెకండ్ టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు. కాబట్టి నాకు డిఫరెన్షియేషన్ తెలుసు. నేను జావా డెవలపర్‌నయితే పైథాన్ మీద ఇంటర్వ్యూ ఇచ్చా, సెలెక్ట్ అయ్యా. మళ్ళీ నేను జావా డెవలపర్‌నయితే డాట్‌నెట్‌లో జాబ్ చేశా. ఎందుకంటే ప్రాజెక్ట్‌లో డాట్‌నెట్ ఉంది. జావా లేదు. లేదంటే నాకు మానిటరింగో, సపోర్టో ఇస్తారు. టెక్నికల్ సపోర్టో, నైట్ షిఫ్టో ఇస్తారు. ఇంకెక్కడ మేలుకునేది? నేను డాట్‌నెట్‌లో దూకేసి ప్రాజెక్ట్ చేసేసా స్పాట్‌లో. ఐయామ్ డూయింగ్ ఆన్ ద వే. లెర్నింగ్ ఆన్ ద గో. అర్థమైందా? అడాప్టబిలిటీ, కన్సిస్టెన్సీ ఇంకేదో ఉంటాయి కదా! ఫ్లెక్సిబిలిటీ అనే పదాలు ఇవే. యూ ఆర్ ఫ్లెక్సిబుల్ టు లెర్న్ ఎనీథింగ్. యూ ఆర్ అడాప్టబుల్ టు యూ నో పిక్ అప్ ఎనీథింగ్. టు ఎనీ న్యూ థింగ్స్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఆ పదాలు అందుకే వాడతారు. అవి జస్ట్ ఊరినే తమాషాకి. బట్ నీలో ఉండాలది. నీ ఆలోచన విధానం అంతే. ఓకే. లెట్స్ కంటిన్యూ. ఇది లెక్చరర్ గాదు. నేనేది మాట్లాడినా వాలిడ్‌గా పెట్టేసి మీకు అర్థమయ్యేది నేనెళ్ళిపోతా. నేను ఎక్కువ సేపు మాట్లాడను ఎప్పుడు గూడా. నా కంటెంట్ వరకే నేను మాట్లాడతా. నేనేదైనా మాట్లాడాను అంటే అది మీకు వాల్యుబుల్ అని. స్కిప్ జేస్తే మీకే ప్రాబ్లమ్ అని గూడా. రికార్డింగ్ చూసే వాళ్ళకి ఈ మాటలు. ఓకేనా? సో, ఓకే.
ఐఎమ్ జస్ట్ క్యాన్సిలింగ్ అండ్ డౌన్లోడింగ్. సో ఇప్పుడు ఒకటి, వాట్ అబౌట్ ద ఫీడ్‌బ్యాక్ ఆఫ్ దిస్ వెబ్‌సైట్? నిన్న రీడెవలప్ చేశాను. ఓకేనా? ఇది బానే ఉందా? ఇంకేదన్నా కొంచెం ఏమన్నా డార్క్ పెంచాలా ఇక్కడ ఏమన్నా? ప్రస్తుతానికైతే మీకు ఓకే కదా? ఎనీవన్ కెన్ స్పీక్ అప్. బానే ఉంది కదా? ఇబ్బంది ఏం లేదు కదా? యాక్సెసిబిలిటీ వరకు. ఓకే అన్న. క్లియర్ అన్న. రైట్. రైట్. సో ఇది కదా. సో ఇప్పుడు నేనేమేమి కవర్ చేస్తానో మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఏది ఎలా వాడతానో లైవ్‌లో చేసేస్తాను. 1 అవర్‌లో నాన్ స్టాప్. ఓకే. మీరు డౌట్‌లుంటే అన్‌మ్యూట్ చేసుకొని నన్ను స్టాప్ చేసి అడగండి స్పాట్‌లో. నో ఇష్యూస్. అయిపోయిన తర్వాత మళ్ళా అడగొచ్చు. ఓకేనా? సో నేనిప్పుడు దీనికి క్రియేట్ చేశా పీపీటీ. పీపీటీ ఎలా క్రియేట్ చేశానో దాని మీద ఒక ఇన్‌స్టా రీల్ ఉంది. మీరు కావాలంటే వీడియో చూడొచ్చు. నో ప్రాబ్లమ్. సరేనా? ఆ డాక్యుమెంట్ కూడా ఉంటది. నేను క్రియేట్ చేసే పీపీటీ వెరీ డిఫరెంట్. ఓకే. మీకు ఆ విషయం తెలుసు. లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడు ఎవరైనా మెసేజ్‌లు పెడితే ఒక్కసారి చూసి 1 సెకండ్. ఎవరైనా వాట్సాప్ మెసేజెస్ పెడితే ఒక్కసారి చూసి వెళ్తాను. నో ఇష్యూస్. చెప్పమ్మా ఎవరు? సార్ మీరు కోర్సులో చూపిస్తున్నారు కదా, ఈ వెబ్‌సైట్‌లో ఇంకా షో అవ్వలేదు ఇది. ఏది? మీ సానాక్ 360లో వెబ్‌సైట్‌లో కనపడట్లేదు. ఇదే? ఆ! మీరు రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయండి వస్తది. నో ప్రాబ్లమ్. ఆ! అంటే నేను ఇప్పుడే యాడ్ చేశాను కదా! మీరు రిఫ్రెష్ చేస్తే మీకొస్తది. చేసి కన్ఫర్మ్ చేయండి. యాక్చువల్‌గా నేను ఓపెన్ చేసింది అడ్మిన్ మాడ్యూల్‌లో కాదు. మీరు అర్థం చేసుకోవాలి. నేను పబ్లిక్‌గా ఓపెన్ చేశాను. అర్థమైందా? నేను ఎప్పుడు అడ్మిన్ మాడ్యూల్‌లో ఓపెన్ చేయను. క్లాస్ చెప్పేటప్పుడు పబ్లిక్‌గానే ఓపెన్ చేస్తాను. ఎందుకంటే పబ్లిక్‌గా ఓపెన్ చేశానంటే అది ఉన్నట్టు. అర్థమైంది కదా? అడ్మిన్ కాదు కదా ఇది. మీకు అర్థమైపోయింది కదా ఇక్కడ. సో దట్ ఈస్ రిఫ్రెష్ చేయండి సార్, ఇంకా షో అవ్వలేదు. మేబీ నీకు క్యాష్ ఇష్యూ ఉంటది. బట్ అసలు ఇక్కడ వచ్చిందంటే వచ్చేసినట్టే. చూడండి. ఐ విల్ ఓపెన్ ద నార్మల్ వే. నేను నీలాగే ఒక పర్సన్‌గా కోర్సెస్ ఓపెన్ చేశా. ఓకే. వన్స్ ఆ ఫుల్ పాత్ సెండ్ చేయొచ్చు కదా చాట్‌లో ఇందులో. అది కాపీ చేసి. ఇదే ఫుల్ పాత్ అంటే కోర్స్. ఇట్ ఈస్ కోర్స్ ఐడి. ఐ లోడెడ్ బై ఐడి. ఓకే. ఓకే. ఐడి ద్వారా లోడ్ చేశా. అంటే ఏం లేదు. మీరు జస్ట్ రిఫ్రెష్ చేసినా సరిపోద్ది. ఏ కోర్స్ ఓపెన్ చేసినా ఉందది. 5 కోర్సెస్‌లో మీరు ఏది ఓపెన్ చేసినా ఉంటది. ఐ ఓపెనింగ్ .NET ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. ఓకే. దీంట్లో అయినా సరే లాస్ట్ మాడ్యూల్ అది. అంటే నేను అప్పుకు పంపించలేదు. లాస్ట్‌లో ఉండాలి కాబట్టి అది లాస్ట్‌లోనే యాడ్ చేశాను. దాన్ని ఎక్స్‌పాండ్ చేయండి. ఓకేనా? సో ఓకే సార్, ఉంది. ఉంటది. ఉండకుండా ఎక్కడికి పోదు. ఓకే. నో ఇష్యూస్. ఐ విల్ కంటిన్యూ. ఓకే. రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ మా. లెట్స్ కంటిన్యూ. రైట్. సో ఇప్పుడేందంటే మన గోల్ ఏందంటే మీకోసమే నేను ఇలా విజిబిలిటీ చేసే పీపీటీ చేశా. ఇట్స్ వెరీ గుడ్. ఓకే. దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. నాకొచ్చింది. మీకు రావాల్సింది కూడా. ఓకే. 1 సెకండ్. సారీ. లెట్స్ సీ. సో ఇప్పుడేందంటే మీరు రియాక్ట్ గాని, యాంగులర్ గాని వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెన్ టిల్ నౌ వి ఆర్ యూజింగ్ ఎన్‌పీఎం. కరెక్ట్? కరెక్ట్? సో నౌ వి ఆర్ యూజింగ్ వైట్. వైట్ ఈస్ ఆల్సో ఎ బిల్డ్ టూల్ లైక్ ఎన్ ఎన్‌పీఎం. నౌ ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్. అంటే డైరెక్ట్‌గా నేటివ్ టైప్ స్క్రిప్ట్‌ని మొత్తం చాలా ఫాస్ట్‌గా బ్రౌజర్‌కి అండర్‌స్టాండ్ చేసేలాగా బిల్డ్ టూల్ అది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? మీకు తెలుసు ఓల్డెన్ డేస్‌లో టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యి మళ్ళా మినిఫైడ్ జేఎస్‌లో బండిల్స్‌లో క్రియేట్ అయ్యి బ్రౌజర్ అర్థమయ్యేలా ఉండేది. ఇప్పుడు వైట్ దాన్ని ఈజియెస్ట్ వేలో ఆప్టిమైజ్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గాట్ ఇట్? చాట్ జీపీటీ యాంటీ గ్రావిటీ మొత్తం ఏందనేది చూద్దాం. ఎలా వాడతాం? సో ఫస్ట్ మనం రియాక్ట్ ప్లస్ వైట్ స్టాక్ తీసుకుంటాం. రియాక్ట్ యూసేజ్ వైట్. .NET డెవలపర్స్ కైనా రియాక్ట్ ఓకే. దాన్ని యాంగులర్‌లో డెవలప్ చేయాలన్న ప్రాసెస్ అదే. మనమేం ఇప్పుడు ఈరోజు కోడ్ రాయం. ఓకే. కోడ్ రాస్తే ఎన్ని గంటలు పడుతదో మీకు తెలుసు. మనం చేసేది ఇలానే నెక్స్ట్. చాట్ జీపీటీ, యాంటీ గ్రావిటీ, ఓపెన్ కోడ్, గూగుల్ స్విచ్ ఇవన్నీ ఎందుకు స్టిచ్ ఇవన్నీ ఎందుకో నేను చెప్తా ఇప్పుడు. ఓకేనా? సో థింగ్ ఏందంటే ఫస్ట్ వి విల్ ఇన్‌స్టాల్ ఓపెన్ కోడ్. ఓపెన్ కోడ్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ లైక్ క్లౌడ్ కోడ్. క్లౌడ్ కోడ్ అనేది నేను ఇప్పుడు చెప్పను. అది అంత అవసరం లేదు. టోకెన్స్ తినేస్తది. మీకు తెలిసి తెలియకుండా వాడొద్దు. నేను దాని మీద క్లాసెస్ చెప్తా. ఓపెన్ కోడ్ ఈస్ ఎ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్ లైక్ క్లౌడ్ కోడ్. ఇట్స్ అన్ అన్‌లిమిటెడ్. గాట్ ఇట్? I already downloaded open code. Go to open code website. Like unlimited. I'm saying unlimited. Open code download. So open code, not codex, open code. Okay. This open code desktop application. I already downloaded. Download for Windows. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ చేస్తాను. ఆల్రెడీ అన్ఇన్స్టాల్ చేశాను మీకోసం. ఓకేనా? డోంట్ వరీ.
నేను రోజు వాడుతున్నాను లాస్ట్ 1-2 వీక్స్ నుంచి. అంటే ఈ సిస్టమ్ కొత్తగా కొన్నప్పటి నుంచి. దాని ముందు నేను ఎక్కువ ఫోకస్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నాకు టైం సరిపోయేది కాదు. ఎందుకంటే నా సిస్టమ్ హ్యాంగ్ అయ్యేది. ఇప్పుడే కొన్నాను. నేను ఏదైతే నేను మీకు చెప్పానో నిన్న లైవ్ క్లాస్‌లో ఓల్డ్ సిస్టమ్ నేను ఏదైతే చెప్పానో అదే నేను కొనింది. అదే సిస్టమ్ నేను వాడేది కూడా. ఓకే. మీకు అర్థమవుతది చూడండి. కీబోర్డ్ చూడండి. సేమ్. ఫైన్. ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. నెక్స్ట్ ఐ వాంట్ టు ఇన్‌స్టాల్ యాంటీ గ్రావిటీ. So anti-gravity. See, open code is the open source desktop application to do vibe coding. Vibe coding అంటే ఏఐని యూస్ చేసుకొని కోడ్ రాయడం, బిల్డింగ్ ద అప్లికేషన్స్. ఓకే. యూ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్. సేమ్ అలాగే క్లౌడ్ కోడ్ లాగే ఉంటుంది. బట్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఎలాంటి ఫ్రీగా వాడుకోవచ్చు కూడా చెప్తా. సార్ ఫ్రీగా అన్ని రావు కదా. ఏమేమి వస్తాయి ద బెస్ట్ అన్ని చెప్తా. ఓకేనా. నెక్స్ట్ యాంటీ గ్రావిటీ. యాంటీ గ్రావిటీ డౌన్లోడ్. యాంటీ గ్రావిటీ ఇస్ ద గూగుల్ టూల్. ఇట్ ఈస్ హ్యావింగ్ I think millions of context token for every day. కానీ మీకు జియో సిమ్ వాళ్ళకి మై జియోకి వెళ్ళి యాక్టివేట్ చేసుకొని గూగుల్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉంటే ఇది చాలా ఎక్కువ వస్తుంది. రిమెంబర్ దిస్, జియో యాక్టివ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఎవరికైనా సరే 18 months ఫ్రీ. ఇది గుర్తుంది కదా, నేను ఆల్రెడీ చెప్పున్నా. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. యాంటీ గ్రావిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. జియో సిమ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా ఒక్క జియో సిమ్ అయినా ఉంటుంది కదా. మై జియో యాప్కి వెళ్ళి జస్ట్ యాక్టివేట్ చేయండి. నేను అది కూడా రీల్లో పెట్టున్నా, ఒక రీల్లో. ఓకేనా. డౌన్లోడ్ 64, మ్యాక్ అయితే మ్యాక్, లినక్స్ అయితే లినక్స్. ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఐ ఆల్రెడీ క్లోజింగ్ దిస్. అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా, ఇది రీబ్యాక్ వచ్చింది. ఓకేనా. ఐ విల్ ఓపెన్ ద న్యూ సెషన్, ఐ విల్ క్లోజ్ ఇట్. ఫస్ట్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ యాంటీ గ్రావిటీ. నేను ఆల్రెడీ యాంటీ గ్రావిటీ డౌన్లోడ్ చేస్తున్నా. ఇట్స్ బై గూగుల్, ఫ్రీ. యాంటీ గ్రావిటీ ఐడిఈ. ఓకే. యాంటీ గ్రావిటీ సిఎల్ఐ. రెండు ఇన్స్టాల్ చేయాలి మనం. యాంటీ గ్రావిటీ ఫర్ డెస్క్టాప్, తర్వాత యాంటీ గ్రావిటీ ఐడిఈ, యాంటీ గ్రావిటీ సిఎల్ఐ బోత్. ఇది యాంటీ గ్రావిటీ సిఎల్ఐ. యూ కెన్ డౌన్లోడ్ దిస్. ఇది అయిపోయింది కదా. యాంటీ గ్రావిటీ సిఎల్ఐ. యాంటీ గ్రావిటీ సిఎల్ఐ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్. యూ కెన్ జస్ట్ కాపీ దిస్ కమాండ్ అండ్ జస్ట్ పేస్ట్ ఇట్ ఇన్ ద విండోస్ టెర్మినల్. ఇట్ విల్ ఇన్స్టాల్ ఇట్, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. అది ఇన్స్టాల్ అయ్యి కూర్చుంటుంది మీ సిస్టంలో. దట్ విల్ బి దేర్. బట్ సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మీకు కావాలి అనుకుంటేనే. బట్ మనకి యాంటీ గ్రావిటీ ఐడి ఉంటే చాలు, కమాండ్ అవసరం లేదు. ఐడి ఉంటే ఎందుకు, మీ విజువల్ స్టూడియో కోడ్ లాగా వచ్చేస్తుంది. చూడండి, యాంటీ గ్రావిటీ ఐడి, డబుల్ క్లిక్ ఇట్, ఇట్ విల్ జస్ట్ ఇన్స్టాల్ ఇట్. విజువల్ స్టూడియో కోడ్ లాగే ఉంటుంది సేమ్. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఎస్. క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్. ఓపెన్ విత్ యాంటీ గ్రావిటీ ఐడి క్లిక్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ లాగే సేమ్ సెట్టింగ్. ఇన్స్టాల్ చేసి ఉంటారు మీరు విఎస్ కోడ్. సేమ్ ఇదే, సేమ్ అదే పాపప్ లాగే ఉంది చూడండి. ఆటోమేటిక్లీ అంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నా. అంటే యాంటీ గ్రావిటీ నా సిస్టంలో ఆల్రెడీ ఉంటే నేను రీఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఓకే, డోంట్ వరీ. లెట్ ఇట్ ఇన్స్టాల్. అది ఇన్స్టాల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ స్టెప్ చేద్దాం. యాజ్ పర్ దిస్ రైట్, ఐ వాంట్ టు డిజైన్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ అన్ అప్లికేషన్. సో నేను ఇప్పుడు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే నేను ఒక స్క్రిప్ట్ కావాలి నాకు. నేను ఏ అప్లికేషన్ బిల్డ్ చేయాలి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బిల్డ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ కదా. అంటే బ్యాక్ అండ్ లేదు ఈరోజు, ఓన్లీ ఫ్రంట్ అండ్. బ్యాక్ అండ్ కనెక్ట్ చేసే రోజు కూడా వస్తుంది మనకి, నో ప్రాబ్లం. యాక్చువల్గా బ్యాక్ అండ్ కనెక్ట్ చేసే ఆప్షన్ కూడా నేను ఇచ్చా ఈరోజు, కానీ బ్యాక్ అండ్ కనెక్ట్ చెయ్యము. కానీ చేసేదానికి ఈజీగా చేయాలంటే ఫైర్ బేస్ చేయొచ్చు, చేస్తా, నో ప్రాబ్లం. కానీ బట్ స్టిల్ ఇది ఇన్స్టాల్ అవుతుందో చెక్ చేద్దాం. యా, ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. డిజైన్ కి స్విచ్. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నానంటే, మీరు నాకు 7 రెజ్యూమ్స్ పంపించారు. సరే, 1-2 మిస్ అయ్యిండొచ్చు. ఇప్పుడు ఎవరైనా పంపించుంటే ఈ రెజ్యూమ్స్ తీసుకుందాం. టుడే రెజ్యూమ్స్. ఓకే, నేను అన్ని ఓపెన్ చేస్తున్నా. github.com codify real time tracker. This is shortlisted. 1 second, I will check all the things. Rauri Arunchand. నెక్స్ట్ రాజేంద్ర is shortlisted. అంటే నేను అందరు చేయలేను కదా, 1 or 2 చేద్దాం. బెల్లంకొండ 7 కొండలు. దిస్ ఈస్ నాట్ షార్ట్ లిస్టెడ్. 4 లైన్లు కూడా లేదు ఇక్కడ. రెజ్యూమ్ ప్రిపరేషన్ మీద వీడియో కూడా ఉంది, నో ఇష్యూస్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో షార్ట్ లిస్టెడ్. సరే రైట్, నేను ఈ రెండిట్లో ఒకటి తీసుకుంటా, మనీ కానీ ఇది కానీ. సో ఐ విల్ జస్ట్ చెక్ అగైన్. యా, ఐ విల్ టేక్ విత్ రాజేంద్ర. ఓకే, ఫైన్. ఇప్పుడు యాక్చువల్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ మీకు 90 days ఎండ్లో నేను చెప్తా. ఇప్పుడైతే రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాసెస్ కాదు. బట్ రెజ్యూమే ప్రిపరేషన్ కోసం మీరు గో టు Sainak 360, యూ గో టు ద యాప్స్. నేను ఆల్రెడీ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేదానికి. గో టు యాప్స్, హియర్ రెజ్యూమే బిల్డర్ ఇస్ ద యాప్. రెజ్యూమే బిల్డర్కి వెళ్ళి, అది గ్రీన్లోనే ఉంది, అది చేంజ్ అవుతుందిలేండి. ఓకే, రెజ్యూమే బిల్డర్కి వెళ్ళి క్రియేట్ రెజ్యూమే, లాగిన్ అయిన తర్వాత దాని మీద ఒక యూట్యూబ్ వీడియో ఉంది.
గో అండ్ చెక్ ఇట్. మన సేనక్ 360కి వెళ్ళి చెక్ చేయండి, యూట్యూబ్ వీడియో ఉంది, యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. నేను జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపించి వదిలేస్తా, ఓకేనా? గో టు మినిమల్ ఏటీఎస్. దీన్ని యూస్ చేసి యూ కెన్ బిల్డ్ ద వెబ్సైట్. మీరు ఏదైతే ఫిల్ చేస్తారో ప్రివ్యూ వస్తుంది, అది చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను రాజేంద్ర చూశాను కదా, అలాగే ఉంటుంది రెజ్యూమే. మినిమల్ ఏటీఎస్, యూ కెన్ యూస్ దిస్ టెంప్లెట్. కొంచెం స్లోగా ఉండొచ్చు, అది ఓపెన్ అవుతుంది అయితే. ఓకే, సో దీంట్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీరు టైప్ చేసుకోవడం ఎవ్రీథింగ్. ఇప్పుడు రాజేంద్ర అనే ఉన్నాడు కదా, సంథింగ్ అనుకోండి, ఏదో ఒకటి ఆబ్జెక్టివ్. సో చూడండి, ఇక్కడ హైలైట్ అవుతాయి కీవర్డ్స్ కూడా. ఇక్కడ మీరు డౌన్లోడబుల్ పిఎఫ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అసలు ప్రాబ్లమే లేదు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేయొచ్చు, యాడ్ ఎడ్యుకేషన్, యాడ్ ప్రాజెక్ట్. ఓకే, మొత్తం అది ప్రాజెక్ట్ నేమ్. ఓకేనా, ప్రాజెక్ట్ నేమ్ ఏంది ఇది అనుకోండి. జస్ట్ యూజ్ దిస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. ఐఎమ్ జస్ట్ గివింగ్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత మీరు డేట్, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అన్ని ఇవ్వండి, నో ప్రాబ్లం. అంతా వస్తుంది ఇక్కడ, ప్రతిదీ పర్ఫెక్ట్ గా వస్తుంది. దాని తర్వాత ఇవి స్కిల్స్ కూడా, సర్టిఫికేషన్స్, స్కిల్స్, అచీవ్మెంట్స్, మీరు ఏది ఇచ్చినా వస్తుంది అబ్బా. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ప్రింటబుల్, కాపీబుల్ పీడిఎఫ్, యూ కెన్ సెలెక్ట్ దిస్. దెన్ ఇది మీరు కాపీ చేయగలరు, ప్రింట్ చేయగలరు, సేవ్ యాజ్ పీడిఎఫ్ కొట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, యూ కెన్ ఫిల్ ఎవ్రీథింగ్. యూ విల్ అచీవ్ దట్ టేస్ట్ ఆఫ్ ద రెజ్యూమే. ఓకేనా, నో ఇష్యూస్, యూ కెన్ ఫాలో దట్. మీరు చేయగలిగే లాస్ట్ లో వస్తుంది అది. ఓకే, అదైతే డౌన్లోడ్ అయి ఉంటుంది. డౌన్లోడ్ అయింది, యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ఇట్. ఓకే, చూడండి, యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఇట్. చూడండి, కాపీ పేస్ట్ చేసుకో, దీన్ని ఎడిటబుల్ గా చేసుకో, నో ప్రాబ్లం. ఇంకేదైనా ఉంటే చేద్దాం, మళ్ళీ చూద్దాం దాని సంగతి. ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే చేస్తా. డౌన్లోడ్ పీడిఎఫ్ కొట్టినా సరే యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఇలా డౌన్లోడ్ అయిపోద్ది. ప్రస్తుతానికి ఇవి హైలైట్ అయినాయి ఆరెంజ్ కలర్. నేను తీసేస్తాను, మేబీ అది ఇష్యూ వల్ల వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇది మీరు వాడుకోవచ్చు. దీనికి ఏదైనా అప్డేట్ చేయాలంటే నేను చేస్తాను. ఓకే, రెజ్యూమే బిల్డింగ్ పక్కన పెట్టండి, ఇంకా అదొక ఐడియా కోసం చెప్తున్నా. ఫైన్, ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. సో నాకేంటి కావాలంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు దీనికి డిజైన్ కావాలి. ఓకే, నేను ఈ రెజ్యూమే కాపీ చేసుకున్నా, ఇది ఒక నాకు స్క్రిప్ట్ అనుకోండి. ఫస్ట్ ఐ విల్ గో టు గూగుల్ స్టిచ్. దీన్ని ఎలా వాడాలో జస్ట్ చెప్తాను అంతే, ఇంకేం పర్లేదు. ఓకే, గూగుల్ స్టిచ్ ఈస్ టు డిజైన్ ద ఫిగ్మా. అంటే నీ వెబ్సైట్ ని డిజైన్ చేయడానికి స్క్రీన్స్ ఎలా ఉండాలా, గూగుల్ స్టిచ్ మీరు వాడుకోవచ్చు. అది ప్రెసెంట్ బీటా వర్షన్ లో ఉంది. అండ్ ఫుల్ బీటా అంటే టెస్ట్ రిలీజ్ వర్షన్ లో ఉంది. అంటే కరెంట్ యూజర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, దాని ఫీచర్స్, దాని అప్డేట్స్, దాని టెస్టింగ్ కి వదిలేరు అనమాట. ఓకేనా, స్టార్ట్ విత్ యువర్ న్యూ డిజైన్. నాకేంటంటే వెబ్, ఆండ్రాయిడ్ యాప్ కాదు. సో ఐ వాంట్ టు డూ, నేను అది కాపీ చేశా. క్రియేట్ ఎ డిజైన్ ఫర్ ద modern website using the React and White. My query is to build a portfolio website for the 2 years experienced student. Okay, experienced employee. మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇచ్చినా తీసుకుంటుంది, నో ఇష్యూస్. ఓకేనా, వేర్ ఇట్ షుడ్ బి having the navigation bar with the achievements, projects, skills, profile info and all, contact us info also. And it should be responsive for mobile view and multi-screen responsive for all devices. Then it should be having multiple pages for the above sections and have the navigation when we click some links in the nav bar. And also make some bento grid UI డిజైన్. అంటే డిజైన్స్ మీకు తెలియాలి. బెంటో గ్రిడ్ UI డిజైన్ అంటే ఒక రకంగా దీంట్లో హాఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే సేనక్ 360 వెబ్సైట్ ఉందో అలాంటి డిజైన్ లో హాఫ్ అనుకోండి. అంటే అది నియర్ గా ఉంటుంది, నేను చేశాను కాబట్టి గుర్తుంది. బెంటో గ్రిడ్ UI డిజైన్ and make it end-to-end animated page loads and sections for all the pages. And also make it keyframes using Bootstrap or Tailwind CSS and make it
animated effects and rollable pages with the world class fonts and classical UI UX along with the font visibility and using custom Google high-end fonts and make a good plan for it. నేను నా స్టైల్లో నాకు అర్థమయ్యే విధంగా నేను ఒక ప్లాన్ అడిగా. సో అదేం చేస్తుంది, కొన్ని డిజైన్స్ ఇస్తుంది. అర్థమైందా మీకు? సో ఆ డిజైన్స్ మనం యూజ్ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకున్నాం ప్రెసెంట్. ఓకేనా? దాన్ని ఎక్స్పోర్ట్ చేసి షేర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక 1-2 minutes లో జనరేట్ అయిపోద్ది. దాన్ని వదిలేయండి. సో నౌ వేర్ వీఆర్, మనం ఎక్కడున్నామంటే ఇవన్నీ నేను క్లోజ్ చేస్తాను. ఫస్ట్ డిజైన్ రెడీ అవుతుంది. ఇప్పుడు గూగుల్ స్విచ్ వాడొచ్చు, మనం చాట్ జీపీటీ కూడా వాడొచ్చు. నేను ఇదే అవుట్పుట్ చాట్ జీపీటీకి ఇస్తా. సో ఇదేమంటుందంటే మనల్ని ఇది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఓకే ఓకే, సో ఇవన్నీ యూజ్ చేస్తుంది. లెట్ ఇట్ బి, అది జనరేట్ చేస్తుంది. దాన్ని వదిలేయండి కాసేపు. నెక్స్ట్ ఇది అయిపోయింది. వీఆర్ హియర్. యాంటీ గ్రావిటీ ఇన్స్టాల్. లెట్స్ చెక్ ఇన్స్టాల్ అయిందా లేదా. ఓకే, లాస్ట్ లో ఉంది. సో ఇప్పుడు ఈ లోపు నేను ఓపెన్ కోడ్ గురించి చెప్తా. సో డిజైన్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, డిజైన్ ప్రోగ్రెస్ లో ఉంది. యాంటీ గ్రావిటీ ఈస్ ఫినిష్డ్. ఓకే, సో నౌ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ కోడ్. వాట్ ఈస్ ఓపెన్ కోడ్? ఓపెన్ కోడ్, ఓపెన్ కోడ్ ఈస్ ద ఓపెన్ ఫ్రీ. సో ద మినిమం థింగ్స్ ఇట్ కెన్ బి ఫ్రీ. సమ్ ఆఫ్ ద టూల్స్ వాటిల్లో ఫ్రీ. క్లౌడ్ కోడ్ ఫ్రీ కాదు, బట్ క్లౌడ్ కోడ్ కి ఒక 60-70% మ్యాచ్ అయ్యే టూల్స్ వాటికి ఫ్రీ. ఇది చెప్తా. ఓపెన్ కోడ్ ఇస్ ద ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా, సైన్ అప్ చేసుకోవచ్చు మీరు కూడా. ఓకేనా? ఐఎమ్ యూజింగ్ ఇట్, జస్ట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కాబట్టి. ఓకే, మీరు ఫస్ట్ టైం సైన్ అప్ పడితే సైన్ అప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మోడల్స్ ఉంటాయి. చూడండి, యూ కెన్ యూజ్ మినిమాక్స్. మనం మినిమాక్స్ అని ఉంటాం చూడండి, అది ఫ్రీ. నెమట్రాన్, దిస్ ఇస్ ఆల్సో అల్టిమేట్. కంటెక్స్ట్ లిమిట్ 1 million టోకన్. 1 million టోకన్ అంటే 10 లక్షల టోకన్లు. అంటే ఒక్కసారి మీరు ఏదైనా కాపీ పేస్ట్ చేస్తే 10 లక్షల క్యారెక్టర్స్ కి దానికి మించి అది తీసుకుంటది అనమాట. అంటే చాలా ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయగలదు విత్ ఇన్ 1 prompt తో. అది గుర్తుపెట్టుకోండి. నార్త్ మినీ, నేను ఈ 3 వాడుతున్నా, ఇంకెక్కువ వాడట్లే. క్వెన్ కూడా అవసరం లే, అసలు ఇవి అవసరం లేదు. ఓపస్ కూడా అవసరం లే. ప్రెసెంట్ నేను ఇవి వాడుతున్నా. నేను క్లౌడ్ కూడా వాడట్లేదు దీనికి, ఎందుకంటే క్లౌడ్ కాస్ట్ కాబట్టి. నార్త్ మినీ కూడా ఫ్రీ. ఈ 3 వాడుకోండి చాలు. డీప్ సీక్ కూడా వాడుకోవచ్చు. డీప్ సీక్ ఫ్లాష్ ఫ్రీ, ఇది కూడా మీరు వాడుకోవచ్చు. సో మీరు వాడుకోగలిగినవి ద బెస్ట్ ఏంటంటే మిమో, నెమెట్రాన్, నార్త్ మినీ. ఈ రెండింటితోనే వాడుతున్నా నేను లాస్ట్ 2 days నుంచి. సెలెక్ట్ చేసుకోండి చాలు. మీరు జస్ట్ క్రియేట్ ఏ వెబ్సైట్ ఫర్ లాగిన్ పేజ్ అండ్ సైన్ అప్ బేసిక్ అండ్ క్రియేట్ ఇన్ డాక్యుమెంట్స్ ఫోల్డర్ అని ఇస్తే అది స్టార్ట్ చేస్తుంది. చూడండి, దాన్ని వదిలేయండి, అది ఆటోమేటిక్ గా స్టార్ట్ చేస్తుంది. ఇది వాడుతున్నాం మనం, హై ఎండే వాడుతున్నాం. ఓకే, సో అది క్రియేట్ చేస్తుంది. పర్మిషన్స్ కూడా అడుగుద్ది నన్ను. ఓకే, మీరు చూడండి, దాన్ని వదిలేయండి. యూ కెన్ జనరేట్ దిస్. దీన్ని ఎలా వాడాలి ఇప్పుడు నేను చెప్తా. దాని పక్కన పెట్టండి. ఇదిగోండి, ఆల్రెడీ అది టు డూ క్రియేషన్ చేస్తుంది, అంతా చూస్తుంది. దాని పక్కన పెట్టండి. యాంటీ గ్రావిటీ. ఓకే, యాంటీ గ్రావిటీలో నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నా. ఐ విల్ క్లోజ్ ఆల్ దిస్. ఓకే, క్లోజ్ ఫోల్డర్. సో యాంటీ గ్రావిటీ ఇస్ అన్ ఐడిఈ డెవలప్డ్ బై గూగుల్. సో నేను లాగౌట్ చేస్తున్నా మీకోసం. ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది యాంటీ గ్రావిటీ, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది యాంటీ గ్రావిటీ. ఓకేనా? వెల్కమ్ టు యాంటీ గ్రావిటీ అని. యాంటీ గ్రావిటీ సైన్ ఇన్ విత్ గూగుల్. మీరు ఏదైతే జియో సిమ్ ఉండే వాళ్ళు యాక్టివేట్ చేశారో అదే అకౌంట్ తో లాగిన్ అవ్వండి. యూ కెన్ కంటిన్యూ గూగుల్ అకౌంట్. ఓకే, నాకు 2-3 అకౌంట్స్ ఉన్నాయి జియో సిమ్స్, కాబట్టి నేను 2 accounts కి నేను యాక్టివేట్ చేస్తున్నా. జస్ట్ సింపుల్, మాకు ప్రో వర్షన్ వచ్చేస్తుంది అంతే. ఓపెన్ యాంటీ గ్రావిటీ ఐడి. యాంటీ గ్రావిటీ ఇస్ ద టూల్ విచ్ విల్ హెల్ప్ అస్ టు బిల్డ్ ఎజెంటిక్ సాఫ్ట్వేర్. ఎజెంటిక్ అంటే అది కంట్రోల్ తీసుకొని ఫోల్డర్స్ అదే క్రియేట్ చేస్తుంది, కోడ్ అదే రాస్తుంది, అదే రన్ చేస్తుంది. అర్థమైందా? మనం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సక్సెస్, కంటిన్యూ. ఓకే, ఇట్ విల్ లాగిన్. దీన్ని వదిలేద్దాం. అంటే ఇట్ ఈస్ రెడీ. ఇక్కడ మనకు ఒక చాట్ విండో అని ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. టాగిల్ ఏజెంట్. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ క్లాడ్ సోనెట్ తీసుకుంటుంది. మనం ఇవి వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లాడ్ సోనెట్స్ తీసుకుంటే సోనెట్ కానీ ఓపస్ కానీ ఫాస్ట్ గా మీకు అయిపోద్ది. ఏది టోకన్స్ లిమిట్. ఐ కెన్ యూస్ ఫ్లాష్ మినీ.
జెమినీ ఫ్లాష్ వాడుకోవచ్చు. బై డిఫాల్ట్ అది ఉంటది. ఒకవేళ అది మీకు అయిపోతే యూ కెన్ చేంజ్ ద మోడల్ హియర్. అర్థమైందా? ఫస్ట్ క్లాడ్ సోనెట్ తీసుకుంటది. ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చింది యాంటీ గ్రావిటీ ప్రో వర్షన్ కి, అంటే ప్రో యూజర్స్ కి. బై డిఫాల్ట్ అది క్లాడ్ సోనెట్ తీసుకుంటది. యూ కెన్ టేక్ ఇట్, నో ఇష్యూస్. బట్ అది చేంజ్ అయితే మీరు ఫ్లాష్ లోకి వెళ్ళండి. ఓకే, ఫ్లాష్ జియో యూజర్ కి చాలా బాగా వస్తుంది. నువ్వు ఒక వెబ్సైట్ మొత్తం బిల్డ్ చేసి రిలీజ్ చేసేంత వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. అంటే మీరు దానికంటే ఎక్కువ చేయలేరు, రోజుకి అన్ని గంటలు కూర్చోలేరు. 2-3 అవర్స్ చేస్తే చాలు కదా. సో ఈ రెండిట్లో వాడుకోండి, నో ప్రాబ్లం. బై డిఫాల్ట్ క్లాట్స్ ఉన్నట్టుండి దాన్ని వాడుకోండి. ఓకే, రోజుకి ఎంత లిమిట్ ఉందో వాడుకోండి. లిమిట్లు అయిపోతే ఎలా చేయాలా, ఓపెన్ కోడ్ తో ఎలా కంటిన్యూ చేయాలి నేను మొత్తం చెప్తా. ఇప్పుడు చూడండి, అదొక ప్రాజెక్ట్ బిల్డ్ చేసింది. లాగిన్ పేజ్, సైన్ అప్ పేజ్. ఎక్కడ బిల్డ్ చేసింది? డాక్యుమెంట్ ఇచ్చింది మనకి. అది ఎక్కడ బిల్డ్ చేసిందో చూపిస్తా చూడండి. దానికి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, న్యూ ఓపెన్ కోడ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడ అది సైన్ అప్ లాగిన్ క్రియేట్ చేసింది. అర్థమైందా? ఇంత బాగా క్రియేట్ చేస్తుంది అనుకుంటాము విత్ ఇన్ 2 minutes లో. ఆర్ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీవన్? ఇది ఎవరు బిల్డ్ చేశారు? ఓపెన్ కోడ్ బిల్డ్ చేసింది. మనం జస్ట్ లాగిన్ పేజ్ అని ఇచ్చాను, నేను ఏమి ఇవ్వాల, కలర్స్ ఇవ్వలేదు, లోగో ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మీకు అర్థమవుతుందా? ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ డూయింగ్ ద కోడ్ టుడే. ఓకే, సో ఓపెన్ కోడ్ అంత ఫ్రీగా మనకి యాక్సెస్ చేయాలి. ఓపెన్ కోడ్ ఈస్ 100% అన్లిమిటెడ్లీ ఫ్రీ. మీరు 24 hours అడగండి దాన్ని, 24 hours ఫ్రీగా క్రియేట్ చేస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? 24 hours ఫ్రీగా క్రియేట్ చేస్తుంది. ఈ 3 యూజ్ చేసుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. మీరు మ్యాజిక్స్ చేయొచ్చు, నేను చేస్తుంటా కాబట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, ఇలా మీరు యాంటీ గ్రావిటీలో మీరు 4 hours కంటిన్యూస్ గా కోడ్ చేస్తే మీకు లిమిట్ అయిపోద్ది. 4 hours కంటిన్యూస్ గా కోడ్ ఎవరు చేయలేరు మీకున్న టైంలో. కాబట్టి యూ కెన్ ఏబుల్ టు యూజ్ యాంటీ గ్రావిటీ ఫుల్లీ. నెక్స్ట్ స్టెప్, అది అయిపోయింది, నేను 24 hours కొట్టాలి ఇది కోడ్. ఐ వాంట్ టు డూ 100%. ఇది యూజ్ చేసుకోండి, 100% 24 hours కొట్టొచ్చు మీరు. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్. ఈ సెషన్ లో మీరు ఎంత వాడారు అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఇంత మీరు వాడారు, ఇన్పుట్ టోకన్స్ ఇంత వాడారు, అయినా ఫ్రీయే. గాట్ ఇట్? అది ఎన్ని టోకన్స్ వాడారు, ఇవి టోకన్స్ గురించి మీకు అసలు అనవసరం. జస్ట్ అక్కడ ఉంది కాబట్టి నేను చూపించా అంతే. మీకు టోకన్స్ గురించి ఇప్పుడు అవసరం లేదు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అసలు అవసరమే లేదు, దాన్ని వదిలేయండి. Second, I will open it again. Yeah. దీన్ని వదిలేయండి, ఇంకా మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తా. యాంటీ గ్రావిటీ కూడా క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు స్టిచ్కి వెళ్ళి అది బిల్డ్ చేసింది, ఏదో చేసింది. నాకు మరి ఇంత హెవీగా అయితే అవసరం లేదు. ఓకేనా? ఇట్స్ ఆల్రెడీ బిల్డింగ్ ఇట్. నేనేం చేస్తానంటే, నాకు తెలిసి డైరెక్ట్ గా మనం దీన్ని కాపీ చేయలేమనుకుంటా. అరే అండ్ నేను ఇది తీసుకుంటా, నాకు ఒక్క స్క్రీన్ చాలు. ఐ కెన్ డూ విత్ 1 screen. ఓకే, ఈ 1 screen తో కాపీ యాస్ పిఎన్జి. ఓకేనా? పిఎన్జి లాగా నేను కాపీ చేస్తాను. పిఎన్జి లాగా కాపీ చేసి నేను పెయింట్కి వెళ్తాను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అంటే అది చాలు మనకి, ఇంకెక్కువ అవసరం లేదు. ఒక్క ఇమేజ్ చాలు అబ్బా ఏఐకి. నేను మెయిన్ ఇమేజే చేశా. ఓకే, మీరు డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు మరి. అంటే అదొక డిజైన్ ఇచ్చింది, మనం చేంజ్ చేసుకుందాం. కాపీ యాస్ పిఎన్జి చేశాను, పెయింట్ ఓపెన్ చేస్తాను. స్టిచ్ కొంచెం హెవీ టాస్క్, సిపియు మెమరీ యూజ్ చేస్తుంది కాబట్టి కొంచెం సిస్టమ్స్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లో సిస్టమ్స్. ఓకే, బట్ నో ప్రాబ్లం. అది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మీ సిపియు మీద ఎక్కువ ప్రెషర్ పడదు. మీ సిపియు మీద గూగుల్ ఏదైతే ఉందో, గూగుల్ యాప్, గూగుల్ క్రోమ్, అది ఎక్కువ యూజ్ చేసుకుంటది. అర్థమైందా? డెస్క్ టాప్ కంటే కూడా, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ డెస్క్ టాప్ యాప్, ఇది వెబ్ కాబట్టి. పెయింట్ ఎక్కడ ఓపెన్ అయింది? వై ఇట్స్ నాట్ ఓపెనింగ్? వాట్ ఈస్ హ్యాపెన్ టు యూ? ఓకే, దట్ ఈస్ ఫైన్, ఓపెన్ అయింది. కాపీ యాస్ పిఎన్జి చేశాను నేను. ఓకే, ఇదొక పిఎన్జి అనుకోండి. ఓకే, నేను దీన్ని సేవ్ యాస్ పేజ్ 1 ఇస్తున్నా. ఓకే, పేజ్ 1 పోర్ట్ఫోలియో. నేను ఇక్కడ డౌన్లోడ్స్ లో రాజేంద్ర ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. రాజేంద్ర పోర్ట్ఫోలియో వెబ్సైట్ పేజ్ 1 ఇచ్చా దీనికి. ఓకేనా? నెక్స్ట్ ఇది పేజ్ 2 అనుకోండి. కాపీ యాస్ పిఎన్జి. కాపీ యాస్ కోడ్ కూడా చేయొచ్చు అంట, అది అవసరం లేదు మనకి. మనం ఇప్పుడు దీని మీద ఉన్నాం కాబట్టి యూ కెన్ గో విత్ సేవ్ యాస్ పేజ్ 2 pages చాలు. 2 pages చాలు, ఇంక మనకు ఎక్కువ అవసరం లేదు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఓకేనా? ఇంకా స్టిచ్ని వదిలేయండి, స్టిచ్ని మూలేసేద్దాం, మనకు పల్లె. ప్రెసెంట్ స్టిచ్తో మనకు పని అయిపోయింది. ఓకేనా? ఫైన్, వీఆర్ గుడ్. నౌ డిజైన్స్ ఆర్ ఓకే. మన దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, మనకి డిజైన్స్ ఉన్నాయి అని అనుకోండి. ఓకేనా? డిజైన్స్ ఉన్నాయి, ఇది చాలు మనకి, ఇంకెక్కువ అవసరం లేదు. రైట్, డిజైన్స్ ఆర్ రెడీ.
నెక్స్ట్ స్టెప్ ఏంది మనం చేయాల్సింది? వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ద కోడ్. ఫస్ట్ మనం ఏం చేస్తాము? యాంటీ గ్రావిటీని అడుగుదాం. ఫస్ట్ యాంటీ గ్రావిటీకి వెళ్దాం. ఓకే, ఓపెన్ యాంటీ గ్రావిటీ. ఫైన్. యాంటీ గ్రావిటీకి వెళ్ళి ఐ వాంట్ టు యూజ్ ఫోల్డర్. సో నేనేం చేస్తానంటే ఐ విల్ ఓపెన్ ఏ ఫోల్డర్. నేను ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలి. డౌన్లోడ్స్లో సెనెక్ 360 రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్స్, ఇక్కడ నేను ఈ ఫోల్డర్లో ఉన్నా. సో నేనేం చేస్తానంటే ఐ వాంట్ యూజ్ ద సేమ్ ఫోల్డర్. ఓకే, ట్రస్ట్ ద ఫోల్డర్. ఈ ఫోల్డర్లో పాత్ కాపీ చేసుకోండి ఫస్ట్. దానికి నేను పాత్ ఇవ్వాలి. రియాక్ట్ ప్రాజెక్ట్స్, ఇక్కడ నాట్ సెనెక్ 360లో కదా అది, రియాక్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ నేను ఈ పాత్ ఇస్తున్నా. యూజ్ దిస్ పాత్. సో నేనేం చేస్తానంటే యూజ్ దిస్ పాత్ క్రియేట్ రియాక్ట్ ప్లస్ వైట్ యాప్ నేమ్ ఏందది, దాని నేము పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని ఇచ్చా. యూజింగ్ వైట్ యూజ్ చేయాలి. npm క్రియేట్, ఒక్క నిమిషం, ఐ విల్ కాపీ పేస్ట్ ద కమాండ్ ఆల్సో. npm క్రియేట్ వైట్ లిస్ట్, ఇది ఓకేనా. యూజింగ్ వైట్ టెంప్లెట్ రియాక్ట్. యాక్చువల్గా నెక్స్ట్ జేఎస్ అని మనకు ఒకటి ఉంటుంది. కంపెనీస్లో కొన్ని నెక్స్ట్ జేఎస్ లో కూడా ఉంటాయి, అందువల్ల మనం నెక్స్ట్. సో యూజింగ్ దిస్ npm క్రియేట్ వైట్ అట్ లేటెస్ట్. ఓకే, లేటెస్ట్. దానికి నేమ్ ఇవ్వాలి. ఇది పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇస్ ద నేమ్. హైఫన్ నేమ్ ఇచ్చి హైఫన్ టెంప్లెట్ రియాక్ట్ అని ఇస్తాను. అంటే మనం అది ఇవ్వలేదు, అదే క్రియేట్ చేస్తుంది. కానీ ఇఫ్ యూ వాంట్ టు డూ మాన్యువల్లీ, దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు డూ. ఓకే, దాన్ని యాంటీ గ్రావిటీలో యూజ్ చేసి యూ కెన్ డూ ఇట్. ఓకే, సో నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నా, అది కూడా అదే క్రియేట్ చేస్తుంది. లేదంటే మనం చేయొచ్చు, కంట్రోల్ జే, నేను ఏదైతే ఇచ్చానో npm క్రియేట్ వైట్ @latest హైఫన్ మనం నేమ్ ఇద్దాం. మై యాప్ కదా, సో పోర్ట్ఫోలియో వెబ్ యాప్. నెక్స్ట్ టెంప్లెట్ వైట్ ఇద్దాం. టెంప్లెట్ రియాక్ట్. ఓకే, సారీ, వైట్ ఈస్ ద బిల్డ్ టూల్, టెంప్లెట్ ఈస్ ద రియాక్ట్ టిఎస్ అంటే టైప్ స్క్రిప్ట్ వాడుకోండి అని. సో టెంప్లెట్ అని ఎందుకు ఇచ్చామంటే, ఇప్పుడు నువ్వు వైట్ బిల్డ్ చేసేటప్పుడు నువ్వు రియాక్ట్ బిల్డ్ చేస్తున్నావా, యాంగులర్ బిల్డ్ చేస్తున్నావా, నెక్స్ట్ జేఎస్ బిల్డ్ చేస్తున్నావా? నేను రియాక్ట్ బిల్డ్ చేస్తున్నా. దట్ ఐ వాంట్ టు యూస్ రియాక్ట్ టెంప్లెట్. ఓకే, బిల్డ్ ఇట్. సో ఇట్ విల్ బి క్రియేటింగ్ దిస్. సో నీకు వెనిలా కావాలా, ఐ వాంట్ యాంగులర్, రియాక్ట్. సో వీటిలో మీకు ఏ కావాలి? రియాక్టే కదా, ఐ వాంట్ రియాక్ట్ అప్లికేషన్. టైప్ స్క్రిప్ట్ ప్లస్ రియాక్ట్ కంపైలర్. ఓకే, ఆర్ జావా స్క్రిప్ట్ ప్లస్ రియాక్ట్. జస్ట్ గో విత్ టైప్ స్క్రిప్ట్ విత్ రియాక్ట్ కంపైలర్. లింట్ అంటే, లింటింగ్ అంటే కోడింగ్ స్టాండర్డ్స్ ని చెక్ చేసేది. యూ కెన్ గో విత్ npm ఇన్స్టాల్ అండ్ స్టార్ట్ నౌ. వెంటనే ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేయండి. వచ్చిందా పోర్ట్ఫోలియో వెబ్ యాప్? దీన్ని అట్లా ఉంచుదాం, ఇది ఇన్స్టాల్ అవ్వనండి. ఓకే, ఈ లోపు నేను తీసుకున్న స్క్రీన్ షాట్స్, డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూద్దాం. సో దీనికంటే ముందు నేనేం చేయాలంటే ఐ వాంట్ టు రైట్ సమ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఏంటంటే నోట్ ప్యాడ్లో రాస్తా. ఇప్పుడు నేను దానికి స్క్రిప్ట్ ఇవ్వాలి. ఓకే, ఎలాంటి స్క్రిప్ట్ అంటే, పోర్ట్ఫోలియో వెబ్ డెవలప్మెంట్ చేయడానికి యూజింగ్ ద బిలో స్క్రిప్ట్. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి వెళ్ళి నేను స్క్రిప్ట్ జనరేట్ చేసుకుంటా. స్టిచ్లో నేను ఏదైతే ఇచ్చానో అదంతా కాపీ చేసి, ఇదంతా కాపీ చేసి నేను ఇప్పుడు చాట్ జీపీటీ భావిస్తారు. ఏదైనా గ్రాక్ అయినా యూజ్ చేయండి, ఏదైనా ఫ్రీగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే, యూజింగ్ దిస్ స్క్రిప్ట్ క్రియేట్ ఎ న్యూ స్క్రిప్ట్ టు డెవలప్ వెబ్ యాప్ విత్ ఆల్ ద రియాక్ట్ రెడక్స్ స్టేట్ మేనేజ్మెంట్ లాగిన్ సైన్ అప్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే మనం ఇప్పుడు ఏమి యూజ్ చేయం, బట్ చెప్తున్నా. అండ్ ఆల్సో యూజ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ రౌటింగ్ విత్ రియాక్ట్ రౌటర్ డామ్. మన కాన్సెప్ట్స్ తెలియాలి, అందువల్ల మీ కాన్సెప్ట్స్ అనేది తెలిస్తే బాగుంటుంది. రియాక్ట్ రౌటర్ డామ్, రోల్ బేస్డ్ ఆథరైజేషన్ ఫర్ ద అడ్మిన్ ప్యానల్ అండ్ మేక్ ఇట్ గుడ్
bento grid UI design and frame me a script for the prompt which I was given to create a website using వైబ్ కోడింగ్ లైక్ యాంటీ గ్రావిటీ. నువ్వు ఏది ఇచ్చినా అది అర్థం చేసుకుంటుంది. నువ్వు ఎంత తప్పించినా పర్ఫెక్ట్ ఇచ్చినా వస్తుంది. ఓకే, సో యుఐ స్టైల్స్ అన్ని ఇచ్చేస్తుంది. టైపోగ్రఫీ ఫాంట్స్ కూడా ఇస్తుంది. ఓకే, ఇవన్నీ నువ్వు కాపీ చేసి పెట్టుకొని దీన్ని మళ్ళీ రీఫ్రేమ్ చేసుకో. అంటే యు ఆర్ క్రియేటింగ్ అగైన్ మొత్తం ఇచ్చింది. ఫైల్ స్ట్రక్చర్ కూడా ఇచ్చింది, చూసారా? ఫైన్, దీన్ని మొత్తం మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ ఇట్. దీని వల్ల మీరు ఆప్టిమైజ్ చేసుకోండి ఎన్నిసార్లు అయినా, మీకు ఎలా కావాలంటే ఎలా. ఓకేనా, ఇది అయిపోయింది. యువర్ జనరేటెడ్ ఏ స్క్రిప్ట్. సేవ్ యాస్ డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ కదా రాజేంద్ర. స్క్రిప్ట్ ప్రాంప్ట్ ఫర్ వైబ్ కోడింగ్ డెవలప్మెంట్. నాకేమైందంటే నేను ప్రాంప్ట్ రాసేటప్పుడు నేను ఏ రోజు స్పెల్లింగ్ కరెక్ట్ గా ఇవ్వను. నాకేంటంటే టైప్ అప్ అవ్వాలి ఏదో ఒక వర్డ్, దానికి అర్థం అవుతుంది కాబట్టి. అంత కోడింగ్ రాసేటప్పుడు మాత్రమే కరెక్ట్ గా రాస్తా. ఫైన్, యాంటీ గ్రావిటీ ఇది డౌన్లోడ్ చేసింది. ఇట్ ఈస్ ఓపెన్ రైట్. మీరు చూడండి ఇప్పుడు యాంటీ గ్రావిటీ ఇట్స్ క్రియేటెడ్. ఓకే, ఎందుకు ఇది వచ్చింది అసలు, ఎలా వస్తుంది అంటే క్యాషీ, బ్రౌజర్ క్యాషీ. ఇప్పుడు ఎవరైతే ఫీల్ అయ్యారో ఇందాక నాకు రాలేదు సార్ వెబ్సైట్, దాన్ని బ్రౌజర్ క్యాషీ అంటాం. అది రీలోడ్ 1-2 టైమ్స్ చేస్తే వస్తుంది. ఓకేనా, సరే. సో ఇది యాక్చువల్గా అయితే హోమ్ పేజ్ రావాలి. ఎందుకు రాలేదు అనేది ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి మీరు తెలుసుకోండి. ఇక్కడ 6 ఎర్రర్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 6 ఎర్రర్స్ ఎందుకు ఉన్నాయి, 18 ఎర్రర్స్ ఎందుకు ఉన్నాయి కూడా మీకు ఇప్పుడేం మీరేం చేయరు. ఓపెన్ గా ఇక్కడ నేను సెట్ చేస్తున్నా. యాక్చువల్గా క్రోమ్ ఎక్స్టెన్షన్ నాట్ సపోర్టెడ్ సంథింగ్ ఉంది కాబట్టి మనం క్రోమ్ ఎక్స్టెన్షన్ నాట్ సపోర్టెడ్ ఏదో ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఇదే కాపీ చేసి మీరేం చేస్తారంటే యాంటీ గ్రావిటీకే ఇవ్వండి. మీరేం ఇప్పుడేం చేయలేదు, మీరు ఇన్స్పెక్ట్ చేయని అవసరం లేదు. మీరేం చేస్తారంటే హలో మేడం ఫిక్స్ దిస్ ఇష్యూ ఆన్ ద పేజ్ లోడ్, ఫిక్స్ చేసి ఇస్తుంది మీకు. మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అది ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ అయిపోద్ది. ఆ ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి మన ఇట్ విల్ థింక్ అండ్ ఇట్ విల్ రిమూవ్ దట్ పర్టికులర్ క్యాష్ అండ్ ఇట్ విల్ ట్రై టు ఫిక్స్ దట్. ఫిక్స్ చేసి వెంటనే నీకు రీఫ్రెష్ చేసుకోవాలి. అదే బిల్ చేస్తుంది, బిల్ చేసి ఫిక్స్ చేస్తుంది. లెట్ ఇట్ బి. ఇది ఎక్కడ ఉన్నాం మనము? సో ఇట్స్ రన్నింగ్ దిస్ ప్రాజెక్ట్. ఎక్కడ పోర్ట్ఫోలియో వెబ్ యాప్ లోకి వెళ్ళి ఇట్ ఈస్ రన్నింగ్ దట్ ప్రాజెక్ట్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా అయిపోయిన తర్వాత మనం ఐ విల్ క్లోజ్ ఆల్ దిస్, ఐ విల్ ఓపెన్ ఓన్లీ పోర్ట్ఫోలియో వెబ్ యాప్. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తా. పోర్ట్ఫోలియో వెబ్ యాప్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. దీన్ని జస్ట్ ఓపెన్ షో మోర్, ఓపెన్ విత్ యాంటీ గ్రావిటీ ఉంటుంది మేబీ, లేకపోయినా యాంటీ గ్రావిటీ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రెసెంట్ దీన్ని ఫిక్స్ చేద్దాం. మళ్ళీ మనం రీస్టార్ట్ చేద్దాం. npm స్టార్ట్. ఇది ఎక్కడ ఉన్నాము? సిడి మనం ఎక్కడికి వెళ్ళాలి? పోర్ట్ఫోలియో వెబ్ యాప్. పోర్ట్ అని ఎంటర్ చేసి ట్యాబ్ ఎంటర్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటిక్లీ కమ్. అది యాక్చువల్గా చేంజెస్ ఇంప్లిమెంట్ చేసింది. వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. అంటే అది అడుగుద్ది యూ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. దెన్ npm రన్ డెవ్ అనుకుంటా. సో npm రన్ డెవ్ అనేది వైట్ యూజ్ చేస్తున్నాం. వైట్ ఈస్ వెరీ ఫాస్ట్. చూడండి వెంటనే రెడీ అయిపోయింది వైట్ బిల్డ్. సో నౌ ఇట్ విల్ బి రన్నింగ్. మళ్ళీ ఇంకేదో ఇష్యూ వచ్చింది. సో లెట్స్ ట్రై వన్ మోర్ టైం. ఓకే ఫైన్. ఓకే, నౌ ద రియాక్ట్ అప్లికేషన్ విత్ వైట్ బిల్డ్ ఈస్ రెడీ. ఓకేనా, వైట్ బిల్డ్ తో రెడీ. ఇది కౌంటర్ యాప్ ఆల్రెడీ అది బై డిఫాల్ట్ ఇచ్చింది, దట్ ఈస్ ఫైన్. సో మీకు ఒక ప్రాజెక్ట్ రెడీ అయింది. ఓకేనా, దీన్ని క్లోజ్ చేసి ఓన్లీ మనం ఆ ప్రాజెక్టే ఓపెన్ చేసుకుందాం. ఇంకా ఇదే కదా మనకు కావాల్సింది. ఈ ప్రాజెక్ట్ కాపీ చేసుకొని జస్ట్ యాంటీ గ్రావిటీ ఓపెన్ చేయండి. అందరు యు ఆర్ ఫాలోయింగ్ రైట్? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే రైట్? డిస్టర్బెన్సెస్ ఏం లేవు కదా? ఫైన్. ఐ విల్ ఎగ్జిట్ ద స్పాట్ లైట్. ఓకే, స్క్రీన్ షేర్ అయితే ఫుల్ కనిపిస్తుందా ఎవ్రీవన్? ప్లీజ్ లెట్ మీ నో. స్క్రీన్ షేర్ ఈస్ గుడ్ రైట్? నథింగ్ ఈస్ బ్యాడ్ రైట్? అంతా ఓకే? ఫైన్. సో ఐ విల్ ఓపెన్ దిస్ యాంటీ గ్రావిటీ. ఐ విల్ కాపీ దిస్ పాత్. యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసి యాంటీ గ్రావిటీ ఐడి. ఇప్పుడు నేను యాంటీ గ్రావిటీ ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మాత్రమే ఓపెన్ చేస్తా. ఓకేనా,
తర్వాత ఓపెన్ కోడ్తో మనం ఎలా చేస్తాం, తర్వాత ఆన్లైన్లో రిలీజ్ చేసేది కూడా చెప్తా. తర్వాత మనం క్రియేట్ చేసిన కోడ్ మనకు అర్థం అవ్వాలి. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఇన్ ఏ గుడ్ మోడ్. బ్లైండ్గా చేస్తే మీరు ఇన్ఫైనైట్ లూప్తో టోకన్స్ అయిపోయి ప్రాబ్లమాటిక్లో పడిపోతారు అనమాట. అందువల్ల మనం ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దిస్, దెన్ వీ కెన్ హ్యాండిల్ దీస్ ప్రాజెక్ట్స్. ఎవరికంటే ఎవరికి జాబ్లు ఎందుకు వస్తాయంటే మీకు అది నాలెడ్జ్ ఉంటేనే ఇస్తారు, కానీ నాలెడ్జ్ ఇవ్వకుండా మీరు ఫ్రీలాన్స్ జాబ్ చేయాలన్నా చేయలేరు. సో ఇక్కడ ఉన్నాం మనం. సో నవ్ వాట్ ఐ వాంట్ టు డూ, మనకి ఈ స్క్రిప్ట్ ఉంది, ఈ స్క్రిప్ట్ కాపీ చేయండి. ఓకే, ఇచ్చేసా, కాపీ చేసా. మళ్ళీ మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా, డౌన్లోడ్స్లో రాజేంద్ర పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ నేను 2 స్క్రీన్ షాట్స్ ఇచ్చా. ఓకే, యూజింగ్ ద అబౌవ్ థీమ్ అండ్ యూజింగ్ ద అబౌవ్ స్క్రిప్ట్స్ బిల్డ్ ద పోర్ట్ఫోలియో వెబ్ యాప్ ఎండ్ టు ఎండ్ యూజింగ్ ద హోల్ స్క్రిప్ట్. అది అర్థం చేసుకుంటుంది, నువ్వేం చేయబడలేదు, నువ్వు తప్పించినా సరే. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అది కంట్రోల్ అడగద్దు నీ సిస్టమ్ మీకు. ఓకే, యూజింగ్ రియాక్ట్ వైట్. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ డెవలప్ చేసాం మనం, ఇప్పుడు మన స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. యూజింగ్ దట్ స్క్రిప్ట్ మనం ఇన్స్ట్రక్షన్ ఇస్తే దిస్ ఈస్ వైబ్ కోడింగ్ అనమాట. ఎండ్ టు ఎండ్ నేను స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఆల్రెడీ, అంటే చాట్‌జీపీటీ యూజ్ చేసాం. మనమేం టైప్ చేస్తే అది 1 అవర్ పడుతుంది. సో అది కాన్ఫిగర్ చేస్తుంది యూజింగ్ టైల్‌వెన్ సిఎస్ఎస్ అని కూడా చెప్పా. టైల్‌వెన్ సిఎస్ఎస్ అనేది ఇప్పుడు ఏంటో ఒక 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైల్‌వెన్ సిఎస్ఎస్ ఈస్ లైక్ ఏ బూట్ స్ట్రాప్ లాగే అనుకోండి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ బూట్ స్ట్రాప్. సో టైల్‌వెన్ సిఎస్ఎస్ లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్స్ బాక్స్ కాదు, మార్జిన్ అనుకోండి, మార్జిన్స్కి వెళ్దాం. మార్జిన్ లో ఇప్పుడు నేను మార్జిన్ లెఫ్ట్ 10 పిక్సెల్ ఉంది, లేదా మార్జిన్ 1 పిక్సెల్ కావాలి అంటే మార్జిన్ ఐఫన్ పిఎక్స్, తర్వాత మార్జిన్ ఐఫన్ 10 పిఎక్స్, అది మార్జిన్. అది మార్జిన్ రైట్ అయితే ఎంఆర్ హైఫన్ 10 పిక్సెల్. అంటే మనం ఇలా రాయొచ్చు మార్జిన్. ఎలా మార్జిన్ నాకు 10 పిక్సెల్ కావాలంటే మార్జిన్ 10, తర్వాత మార్జిన్ రైట్ ఎంఆర్ 10, మార్జిన్ లెఫ్ట్ ఎంఆర్ 10. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అదే ప్యాడింగ్ లెఫ్ట్ అయితే పిఎల్ 10, పిఎల్ 2, ప్యాడింగ్ లెఫ్ట్ 2, తర్వాత ప్యాడింగ్ రైట్ 2. యు గాట్ ఇట్. ఇలా పిఎల్ అంటే ప్యాడింగ్ లెఫ్ట్, పిఆర్ అంటే దీన్ని మీరు సిఎస్ఎస్ క్లాస్ లో ఎనీ డివిజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజన్ ఉంది, ఇక్కడ మీరు క్లాస్ లో ఇలా మల్టిపుల్ ఇవ్వచ్చు. మార్జిన్ లెఫ్ట్ 10, ఓకే, తర్వాత ప్యాడింగ్ లెఫ్ట్ 2, ఓకే, ఫాంట్ 10, ఫాంట్ సైజు, ఓకే, కలర్ మీరు రెడ్ ఇస్తే ఇలా ఇవ్వచ్చు, లేదంటే ఇలా ఇస్తారు మీరు. ఓకే, #001BD ఇలా ఇస్తారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఈ విధంగా మీకు టైల్‌వెన్ సిఎస్ఎస్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, M4, M8 అంటే మార్జిన్. అదే మార్జిన్ రైట్, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్, దాని నెంబరు. అర్థమైందా? అంతే, టైల్‌వెన్ సిఎస్ఎస్ మీకు అర్థమైపోయింది. మీకు అర్థమైందా నేను ఎంత సింపుల్గా చెప్పాను? అది ఎగ్జాంపుల్. మనం నేర్చుకునే విధానము అంటే ఇంక మీరు దీన్ని వాడితే మీకు అర్థమవుద్ది. దీన్ని సెటప్ చేసుకోవడం ఎవరైనా సెటప్ చేసుకోండి. డాక్యుమెంటేషన్కి వెళ్తావా, చూడండి దీని లోపల మీరు ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ఏంది, టైల్‌వెన్ సిఎస్ఎస్. ఈ 2 ప్యాకేజెస్ మీరు ఇన్స్టాల్ చేసి ఇక్కడ వైట్ కాన్ఫిగ్ అనేది ఒక ఫైల్ ఉంటుంది మీకు, white.config.ts. నేను చూపిస్తాను మీకు, ప్రొసీడ్ చేస్తున్నా. ఇక్కడ white.config.tss లో మీరు ఇంకా టైల్‌వెన్ ఇది కాన్ఫిగర్ చేయాల, టైల్‌వెన్ కాన్ఫిగర్ చేసి యూ కెన్ జస్ట్ ఇంపోర్ట్ దిస్. ఓకే, దీన్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని దాని తర్వాత మీరు ఇక్కడ ప్లగిన్స్ లో టైల్‌వెన్ యాడ్ చేయడం, అంతే, కంప్లీటెడ్. రియాక్ట్ ప్లగిన్ ఎలా అయితే యాడ్ చేసావో టైల్‌వెన్ ప్లగిన్ యాడ్ చేస్తే ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇంటూ యువర్ సిస్టమ్. అర్థమైంది కదా? తర్వాత ఇంపోర్ట్ చేసి రన్ చేస్తే క్లియర్, దట్స్ ఇట్, కంప్లీటెడ్. కాంపోనెంట్స్ లోకి వెళ్ళి మీకు అన్ని ఉంటాయి, సైడ్ బార్ ఉంది, బటన్ ఉంది, మీకు ఏది కావాలంటే అది. హెడర్ సెక్షన్కి వెళ్ళండి, కోడ్కి వెళ్ళండి, ఇలా ఉంది. సో నేనేం చేస్తానంటే నాకు అలా కాదు, సెర్చ్కి వెళ్తా. నాకు ఓన్లీ బటన్స్ నేను సెర్చ్ చేయాలి, బటన్స్. ఓకే, బటన్స్కి ఎలా ఉంది సిఎస్ఎస్ చూడండి, బటన్స్ ప్రివ్యూ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇది లార్జ్, మీడియం బటన్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి మీ కలర్స్ మార్చుకోండి. సో ఇవి ఉన్నాయి. గెట్ ద కోడ్కి వెళ్ళి మీరు జస్ట్ చెక్ చేసుకోండి. రియాక్ట్ HTML. ఓకే, ఇది వేరే వెబ్సైట్, దాని బ్యాక్కి వెళ్ళండి చెప్తా. UI బ్లాక్స్, మార్జిన్ బటన్, ఎలిమెంట్ బటన్ గ్రూప్స్. ఇక్కడ కాదు, సో ఇక్కడ డ్రాప్ డౌన్స్కి వెళ్ళండి. ఇక్కడ కోడ్ ఉంటుంది, ప్రతి దానికి ప్రివ్యూ ఉంటుంది. ఓకే, ఇది ఒక ఆప్షన్.
దీనికి కోడ్ ఉంది. దీనికి కోడ్ ఏంది? ఇది ఇన్లైన్, జస్టిఫై సెంటర్ అంటే ఫ్లెక్స్, గ్యాప్, రౌండెడ్ ఎండి అంటే బార్డర్ రౌండెడ్ మీడియం, బీజీ వైట్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, ప్యాడింగ్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ ప్యాడింగ్, ప్యాడింగ్ వై అంటే వై యాక్సిస్, టెక్స్ట్ స్మాల్, ఫాంట్ సెమీ బోల్డ్, టెక్స్ట్ గ్రే 900 అంటే దీనేంది ఫాంట్ వెయిట్ బోల్డర్ లో 400 500 600 ఉంటుంది కదా ఫాంట్ వెయిట్, అది ఇంకేదైనా యాక్షన్ అడిగిందా అది చేసుకుంటూ పోతుంది, దాన్ని వదిలేయండి. తర్వాత షాడో, యూ నీడ్ టు యూజ్ ది సి బ్లాక్ అంటే డిస్ప్లే బ్లాక్, పిఎక్స్ అంటే ప్యాడింగ్ ఎక్స్, పివై అంటే ప్యాడింగ్ వై, టెక్స్ట్ స్మాల్ అంటే స్మాల్ టెక్స్ట్, టెక్స్ట్ గ్రే అంటే గ్రే కలరే 700 ఇవ్వాలి అంటే తగ్గించాలి కొంత ఇంటెన్సిటీ అంటే ఒపాసిటీ, ఫోకస్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే, నువ్వు ఎప్పుడైతే మౌస్ పాయింటర్ పెడతారో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అవుతుంది అంతేనా, చూడండి లైట్ గ్రే మీకు తెలుస్తుందా, గాట్ ఇట్. ఫోకస్ టెక్స్ట్ గ్రే, ఫోకస్ చేసినప్పుడు టెక్స్ట్ కూడా గ్రే అవుతుంది చూడండి, లైట్ గా చేంజ్ అవుతుంది. తర్వాత ఫోకస్ అవుట్ లైన్ హిడెన్, ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో అవుట్ లైన్ దీనికి హైడ్ అవుతుందంట అంటే ఆల్రెడీ వాళ్ళు రాస్తున్నారు. సో యూనిట్ టు అండర్స్టాండ్, ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ ఉంది చూడు, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, డేటా ఈజ్ అండ్ అవుట్స్ అంటే ఇది యానిమేషన్, కీ ఫ్రేమ్ అర్థమైందా, డ్యూరేషన్ 75 ఈజీ అంటే ఇవన్నీ మీకు సిఎస్ఎస్ వచ్చు కాబట్టి మీకు అర్థం అవుతుంది, రాకపోతే అర్థం కాదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సిఎస్ఎస్ వచ్చు కాబట్టి జస్టిఫై సెంటర్ దేంట్లో ఉంది, ఫ్లెక్స్ అలైన్ సెంటర్, జస్టిఫై సెంటర్, ఇన్లైన్ ఫ్లెక్స్, విడ్త్ ఫుల్ టు ద ఫుల్ స్క్రీన్, ఫాంట్ సెమీ బోల్డ్ అంటే ఫాంట్ వెయిట్ బోల్డ్, టెక్స్ట్ స్మాల్, ఆర్ యు గెటింగ్ మై ప్యాడింగ్ వై అంటే వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ అర్థమైంది, వై యాక్సిస్ అంటే వర్టికల్, రౌండెడ్ ఎండి రౌండెడ్ బార్డర్స్ మీడియం, చూడండి రౌండెడ్ మీడియం లైట్ గా ఉంది చూడండి, ఇది బార్డర్, ఇది రౌండెడ్ బార్డర్, ఇది అర్థమైందా. దీన్ని ఫోకస్ చేసినప్పుడు కొంచెం గ్రేగా మారుతుంది, దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇలా ఉంది, దీని మీద క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదంతా ఉంది అంటే ఆ సిఎస్ఎస్ వల్లే. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? టైల్ వ్యాండ్ వల్లే రీసెట్ చేస్తున్నా, అర్థమైందా. దిస్ ఈస్ ఆల్ టైల్ వ్యాండ్, గాట్ ఇట్. డార్క్ థీమ్ కూడా మార్చొచ్చు ఇక్కడ. సో ఇదంతా టైల్ వ్యాండ్. మీరు ఇంకా చూసుకోవాలి, మీరు మీడియా కార్డ్ కంటైనర్స్ ఉంది, హోమ్ స్క్రీన్ ఉంది, ఇది ఎలా ఉంది, ఇదొకటి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు జస్ట్ అర్థం చేసుకోవాలి, మార్జిన్స్ ఉన్నాయి, మళ్ళీ మార్జిన్కి వెళ్ళండి, ప్రోగ్రెస్ బార్ కార్డ్స్ ఉన్నాయా, దీనికి ఎలా ఉన్నాయి మీరు వాడుకోవచ్చు, యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఇంకా దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. టైల్ వ్యాండ్ డాక్స్ ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఇన్స్టాలేషన్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి జస్ట్ మీరు వైట్ కమ్యూనిటీలో మీ కలర్స్ గ్రేడియంట్స్ కలర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది మీకు అవసరం లేదు, బట్ మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. బీజీ స్కై అంటే ఇది వస్తుంది మీకు, అర్థమైందా. 500 బీజీ స్కై 950 అంటే మీకు ఇది వస్తుంది. అదే బీజీ స్కై 50 అంటే లైట్ వస్తుంది, అర్థమైందా. బీజీ స్కై మీరు ఇది ఇస్తే చాలు, అంతే, మీరు ఇది ఇస్తే చాలు ఈ కలర్ మారిపోద్ది, అర్థమైందా. అలా మీరు కలర్స్ చూసుకోవచ్చు. కలర్స్ అయిపోయిన తర్వాత ఫ్లోట్ క్లియర్, చూడండి క్లియర్ లెఫ్ట్, ఇది డాక్యుమెంటేషన్, టైల్ వ్యాండ్ డాక్యుమెంటేషన్ కరెంట్ వర్షన్, ఇది క్లియర్ లెఫ్ట్ చూడండి ఎంత బాగుంది, క్లియర్ ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్, గాట్ ఇట్. దట్ ఈస్ ద టైల్ వ్యాండ్. మీన్స్ టైల్ వ్యాండ్ ఈస్ ఇన్లైన్ సిఎస్ఎస్ లైక్ ఎ క్లాస్ కైండ్ ఆఫ్ స్టైల్, దట్స్ ఇట్. మీకు అర్థం అయిపోయింటది, యూ కెన్ గో అండ్ యాక్సెప్ట్ ఇట్. ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఓకేనా, లెట్ ఇట్ ఇంప్లిమెంట్. టైల్ వ్యాండ్ అర్థమైంది అందరికి, ఎలా వాడాలా ఏం చెక్ చేసుకోవాలనేది. చూడండి ఫ్లోట్, ఐసోలేషన్, పొజిషన్స్ కూడా ఉన్నాయి చూడండి, పొజిషన్ స్టాటిక్ ఫిక్స్డ్ సింపుల్, ఇదిగో పొజిషన్ డైరెక్ట్ గా స్టాటిక్ ఇస్తావు, రిలేటివ్ ఇస్తావు, పొజిషన్స్ అంతే చూడండి. తర్వాత జెడ్ ఇండెక్స్ అంటే ఓవర్ ల్యాపింగ్, ఒకదాని మీద ఓవర్ ల్యాపింగ్, జెడ్ 50 అంటే ఏదైతే ఎక్కువ ఇస్తావో అదే పైన ఉంటది, ఇది 5th టాప్ లో ఉంది. తర్వాత గ్రిడ్ కూడా చూడండి, జస్ట్ కాల్ స్పాన్ 2, గ్రిడ్ కాల్స్ 3 అంటే 3 కాలమ్స్ వస్తాయి, గ్యాప్ 4 అంటే 4 పిక్సెల్ ఆర్ 4 రెమ్ గ్యాప్ వస్తుంది. తర్వాత ప్యాడింగ్ మార్జిన్ మ్యాక్స్ హైట్ ఫాంట్ సైజ్ ఫాంట్ ఫ్యామిలీ చూడండి, ఫాంట్ సాన్స్ ఫాంట్ సెరిఫ్ అంటే డైరెక్ట్ గా ఫాంట్ ఫ్యామిలీ ఏందని డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్, ఇన్లైన్, బార్డర్, రేడియస్ చూడండి, రౌండెడ్ ఎండి నేను మీడియం అని చెప్పా, మీడియం బార్డర్, ఓకే ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్, ఎండి అంటే మీడియం, everything. So that is how tile వ్యాండ్ CSS you need to use it in the upcoming projects in your company also, no issues. ఇది ఇంకా బిల్డ్ చేస్తుంది, let it build. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ లో రిలీజ్ చేసే ప్రాసెస్ లో నేను ఒక టూల్ చెప్తున్నా ఇప్పుడు. సో నౌ గో బ్యాక్, ఇది క్లోజ్ చేస్తున్నాను. చాట్ జీపీటీ స్క్రిప్ట్ తో అయిపోయింది మనకి.
సో ఈ వెబ్సైట్ని ఇలానే ఉంచండి. యాంటీ గ్రావిటీని క్లోజ్ చేయండి. సెనెక్ 360ని క్లోజ్ చేయండి. ఇది యాప్స్ కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. ఇది కూడా పక్కన పెట్టండి. ఇక్కడికి వచ్చేద్దాం ఫస్ట్. సో నౌ టెల్ మీ వేర్ వీఆర్. ఇక్కడ ఉన్నాం మనము. ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది యూజింగ్ యాంటీ గ్రావిటీ. సో మీరు యాంటీ గ్రావిటీ క్రియేట్ అయ్యేప్పుడు మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ చూడాలి. ఎస్ఆర్సి మీరు అడిగిన రెడక్స్ క్రియేట్ చేసిందే, స్టోర్ క్రియేట్ చేసిందే, అర్థమైందా? స్లైసెస్ క్రియేట్ చేసిందే. స్లైసెస్ అంటే ఇది తంకు, ఇది మేబీ సాగా వాడుతుంది, మనం తంకు వాడాం కదా, ఏదైనా వాడచ్చు. మనం తంకు వాడాం, రెడక్స్ తంకు వాడాం కాబట్టి దానికి డైరెక్ట్ గా మీకు అర్థం. స్టోర్ ఇక్కడ రెడ్యూసర్ ఉందే, పర్సిస్ట్ రెడ్యూసర్ అంట. సో రెడ్యూసర్ కూడా ఉంది. ఓకే, అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇట్. హుక్స్, కస్టమ్ హుక్స్ క్రియేట్ ఉంది. యూస్ స్క్రోల్ డైరెక్షన్, యూస్ స్క్రోల్ వై అంటే వై యాక్సిస్ స్క్రోల్ చేయడం. యూస్ థీమ్స్ కూడా యాడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ యూజ్ రెడక్స్. రెడక్స్ యూజ్ చేయడానికి స్టేట్ సెలెక్టర్, యాప్ సెలెక్టర్ ని ఇంప్లిమెంట్ చేసింది. అది ఓపెన్ చేసే కాబట్టి యాక్సెప్ట్ అని అడుగుతుంది. నెక్స్ట్ డేటాకి వెళ్ళండి. పోర్ట్ఫోలియో డేటా, కస్టమ్ డేటా మీరు క్రియేట్ చేసి, అంటే మనం ఇచ్చిన రెజ్యూమ్ మొత్తం ఒక డేటాలో పెట్టుకొని ఇట్ విల్ బి డిస్ప్లేయింగ్. అంటే బ్యాక్ ఎండ్ లేదు కదా, వీ వాంట్ లోడ్ ద హోల్ డేటా. అచీవ్మెంట్స్ అన్నిటిని స్టోర్ చేసుకుని, ఐకాన్స్ స్టోర్ చేసుకుని ఒక డేటా, జేసన్ ఆబ్జెక్ట్స్, అచీవ్మెంట్స్ అరే, టెస్టిమోనియల్ అరే, సర్వీస్ అరే, సర్టిఫికేషన్స్ అరే, వాట్ ఇట్ ఎవ్రీథింగ్ ఒక అరే లాగా స్టోర్ చేసి ఇస్ ద డేటా. దీన్నే రీడ్ చేసుకుంటుంది మొత్తం. నెక్స్ట్ కాన్స్టెంట్స్, index.js లో లింక్స్, ఇదంతా లింక్స్ అనమాట. లింక్ లేబుల్, లింక్ యూఆర్ఎల్, సోషల్ లింక్స్, గిట్హబ్ ప్లాట్ఫామ్ ఐకాన్, దాని యూఆర్ఎల్. దాని తర్వాత కలర్స్, మనం ఏమేమి ఇచ్చాం యాజ్ పర్ ద థీమ్, కలర్స్ డిజైన్ చేసుకుంది. తర్వాత ఫుల్ స్టాక్, స్ట్రింగ్స్ అనమాట, అంటే స్పెషలైజేషన్ రోల్స్ కి సంబంధించి. తర్వాత పోర్ట్ఫోలియోలో ఉన్న నేమ్, అంటే హెడర్ లో ఉండాల్సిన డీటెయిల్స్. తర్వాత కాంపోనెంట్స్, కామన్ లో ఏమున్నాయి, బ్యాక్ టు టాప్, కమాండ్ పెలెట్, అంటే ఇవన్నీ కామన్ అనమాట. అంటే ఇవి నావిగేషన్ కోసం కాదు, వెబ్సైట్ ఆల్రెడీ ఉంటాయి, ఇవి స్టాండర్డ్ అనమాట. స్క్రోల్ ప్రోగ్రెస్ ఇవన్నీ. అంటే స్క్రోల్ ప్రోగ్రెస్ ఏంటంటే ఏదైనా ఒక రౌట్ చేంజ్ చేసినప్పుడు వేరే పేజ్ ఓపెన్ చేసినప్పుడు లోడ్ అవుతుంది కదా, అది లోడ్ అయ్యే స్క్రోల్ బార్, అది యాక్సెప్ట్ ఆల్. నెక్స్ట్ లేఅవుట్, హెడర్, ఫూటర్, నావ్ బార్ ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ గా ఇచ్చింది. నెక్స్ట్ లోడర్స్, పేజ్ లోడర్, పేజ్ లోడ్ అవ్వడానికి టైం తీసుకున్నట్టుగా మన యానిమేషన్స్ ఇచ్చాం, అది పేజ్ లోడర్. అంటే మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఫోల్డర్, లేఅవుట్ లో మెయిన్ లేఅవుట్ లో మీకు అన్ని ఉంటాయి చూడండి. నావ్ బారు, మోషన్ గ్రాఫిక్స్ ఎందుకు ఉందంటే, మోషన్ నేనేం చెప్పాను, యానిమేటెడ్ టెక్స్ట్ అలైన్మెంట్. పేజ్ లోడ్ అయినప్పుడు యానిమేటెడ్ గా రావాలి, అంటే టెక్స్ట్ ఇలా వచ్చినట్టు రావాలి అనేది యానిమేషన్. అంటే మోషన్, ఫ్రేమర్ మోషన్ అని ఉంటుంది చూడండి, కావాలంటే ఫ్రేమర్ మోషన్ నేను చెప్పాను కదా, ఆల్రెడీ వాడున్నా కాబట్టి చెప్తున్నా. ఫైన్. స్టైల్స్ లోకి వెళ్తే గ్లోబల్ సిఎస్ఎస్ ఆల్రెడీ స్టైల్స్ అని డిక్లేర్ చేసింది. దీన్ని వేరియబుల్స్ అంటాం. నేను ఆల్రెడీ ఎస్సిఎస్ఎస్ లో ఒక బేసిక్ చెప్పా, ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి మనం ఎలా వాడతాం అది చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి, వ్యారీ యూజ్ చేసి నేను ఆల్రెడీ వాడున్నా, సిఎస్ఎస్ లో వాడున్నాను. మీరు అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎలా వాడాలి అనేది, నేను ఆల్రెడీ చెప్పున్నా. ఓకే, రిమెంబర్ దిస్. నెక్స్ట్ టైప్స్ లో, దీంట్లో అంటే డేటా టైప్స్ ఇవన్నీ. ఓకే, డేటా టైప్స్ డిక్లేర్ చేసింది. ఎక్స్పోర్ట్ ఇంటర్ఫేస్, ఇవన్నీ డేటా టైప్స్. టైప్ స్క్రిప్ట్ ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళకి మీకు అర్థమైపోతుంది, ఇట్స్ ఎ డేటా టైప్. అచీవ్మెంట్ డేటా టైప్ విల్ హ్యావ్ ఐడి, టైటిల్, డిస్క్రిప్షన్, డేట్, కేటగిరీ, ఐకాన్, బ్యాడ్జ్, లింక్, ఎక్సెట్రా. ఓకే, రిమెంబర్ దిస్. నెక్స్ట్ యూటిలిటీస్ అంటే రీయూజబుల్ ఫంక్షన్, డేట్ ఫార్మాట్స్, టైమ్ ఫార్మాట్స్, ట్రంకేటింగ్, స్ట్రింగ్ ఫార్మాట్స్, ప్రాజెక్ట్ ఫార్మాటింగ్ ద లైన్స్, కలర్ ఫార్మాటింగ్స్, ఎనీథింగ్. all formattings will be utils only in any project in this world, right? నెక్స్ట్, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, index.html లో ప్రాజెక్ట్ ఉంటుంది. ఏదైనా సింగిల్ పేజ్ అప్లికేషన్, దట్ ఈస్ index.html. దాంట్లో main.tx ఇచ్చాం. సో main.txకి వెళ్ళండి. main.tx లో యాప్ ఉంది. వీఆర్ రెండరింగ్ బై ద రూట్ అంటే ఐడి, మనం ఇక్కడ ఇచ్చాం కదా ఐడిని బేస్ చేసుకొని వీఆర్ రెండరింగ్ దిస్, క్రియేటింగ్ ద డాక్యుమెంట్ విత్ యాప్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యాప్ లో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది యాప్. ఇక్కడ యాప్ లో ఫైనల్ గా ఇది చేంజ్ చేస్తుంది, ఇక్కడ ఇండెక్స్ మొత్తం చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది index.ts అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది. అంటే main.tx బదులు ఇప్పుడు index.ts వెళ్తుంది, లేదంటే index.html index.tx అనేది ఇప్పుడు రీప్లేస్ చేస్తుంది. అది మనకు అర్థం అవ్వాలి, ఇక్కడ అర్థమైందా? ఇట్ ఈస్ క్రియేటింగ్ index.tsx. అంటే main.tx కానీ index.html దగ్గర కానీ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు app.txs లో ఏదైతే మనం ఫంక్షనాలిటీ రాసామో ఫైనల్ గా అది చేంజ్ చేస్తుంది. ఇప్పుడు వరకు అది చేంజ్ చేయాల, app.tsx అది ఇప్పుడు వరకు చేంజ్ చేయాల, అది ఇంకా చేంజ్ చేయాల. app.tx లో ఏదైతే ఉందో అది అలానే ఉంది. అంటే app.tx లో ప్లెయిన్ ఉంది, కావాలంటే మీరు ఇక్కడ చేంజ్ చేసేయండి, హాయ్ అని పెట్టండి. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. అది ఇంకా app.tx వరకు రాలేదు, అది వస్తుంది, ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అదే, app.tx ని చేంజ్ చేస్తుంది. అది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అది ఏ స్టెప్ లో ఉందో. ఇది నేను ఇక్కడ దీన్ని రిమూవ్ చేసి పారాగ్రాఫ్ ఇస్తా.
హాయ్ అని, ఓకేనా? మీకు అర్థమవుతుంది, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. హాయ్ అని పారాగ్రాఫ్ ఇచ్చా చూడండి. అది ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మేబీ ఒక్క సెకండ్, నేను ఇది రన్ చేయట్లేదు, అది ఆల్రెడీ రన్ అవుతున్నట్టుంది. npm రన్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. లెట్స్ రీఫ్రెష్ ఇట్. ఓకే, నేను మార్చేసాను కదా, హాయ్ ఒకటే ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే నేను చేసింది ఓకే ఇంతవరకు చేసి, ఇప్పుడు అది చేంజ్ చేసేస్తుంది లాస్ట్లో, ఓకేనా? నేను Ctrl Z ఎంటర్ చేస్తాను. ఓకే, రీఫ్రెష్ చేసా, హెచ్ ఒకటే నేను ఎంటర్ చేశాను. అందరు ఫాలో అవుతున్నారు కదా? ఇప్పుడు ఇది చేస్తుంది, నో ప్రాబ్లం. సో ఇది చేసే లోపు మనకి ఇంకా టైం ఉంది. నేను నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తా. ఇదంతా అయిపోయింది, యాంటీ గ్రావిటీ ఇన్స్టాల్ చేస్తుంది. గూగుల్ స్విచ్తో చేశాను. ChatGPT మనం ఎలా చేయాలని చెప్పి నేను మీకు చెప్పాను. మనం ప్రాంప్ట్స్ ఎలా చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా మనకు తెలిసింది. వైట్ ఈస్ ద బిల్డ్ టూల్, కాన్ఫిగర్ చేసాము, వాడాము. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కూడా ఇచ్చాను నేను. మై యాప్ డిజైన్స్, ఎస్ఆర్సి ఫోల్డర్స్, ఎవ్రీథింగ్ నేను యాంటీ గ్రావిటీతో బిల్డ్ చేస్తున్నా. అది నేను మీకు ఇక్కడ ఇచ్చాను. మీకు ఎక్స్ప్లోర్ అవుతుంది. మీరు ఈ పీపీటీ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? రైట్. ఓపెన్ కోడ్ అంటే ఇట్స్ అన్ ఏజెంటిక్ కోడ్ ప్లాట్ఫామ్, ఇట్స్ అన్ ఓపెన్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసా. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసి రన్ చేశాను మీకు తెలుసు. అది చేస్తుంది ఇప్పుడు, మనకి ఇబ్బంది ఏం లేదు, ఓకేనా? ఫైర్ బేస్ యాడింగ్ ద బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు ఏంటంటే మీరు బ్యాక్ ఎండ్ అవసరం లేదు. ఫైర్ బేస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అది కూడా మీకు చెప్తాను, బట్ స్టిల్. సో ఫైర్ బేస్ ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ గూగుల్ ప్లాట్ఫామ్. అంటే అది మీకు ఫ్రీగా బ్యాక్ ఎండ్ లేకుండా డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేసి ఏపీఐని మీరు బిల్డ్ చేయొచ్చు, ఓకేనా? అది ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది ఒక 2 స్టెప్స్లో చెప్పేస్తాను. ఫ్యూచర్లో దాని గురించి ఫుల్ వీడియో వస్తుంది. నాకు ఇప్పుడు నా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను చాలా ప్రాజెక్ట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తా. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ ఏంటంటే పోర్ట్ఫోలియో యాప్. ఆల్రెడీ పోర్ట్ఫోలియో అనే పేరుతో ఒకటి ఉంది. నేనేం చేస్తానంటే సేనక్ ప్రాక్టీస్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, కంటిన్యూ. ఐ విల్ క్రియేట్ ఏ కంటిన్యూ. ఓకే, console.firebase.comకి వెళ్ళాను అంటే నాకంటే వచ్చేసింది అనుకోండి. మీకు కొత్త కదా, console.firebase.comకి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత యూ హ్యావ్ ద ప్రాజెక్ట్స్. క్రియేట్ న్యూ ఫైర్బేస్ ప్రాజెక్ట్స్, ఓకేనా? ఇక్కడ నుంచే చేయాలి. నేను ఇప్పుడు చేసింది అంతే, ఓకేనా? గాట్ ఇట్. కంటిన్యూ. సెలెక్ట్ అకౌంట్, డిఫాల్ట్ అకౌంట్స్ ఫర్ ఫైర్బేస్, క్రియేట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి 1 minute టైం పడుతుంది. ఈ లోపు మనం యాంటీ గ్రావిటీకి వచ్చేద్దాం. యాంటీ గ్రావిటీ స్టిల్ ఇట్స్ గోయింగ్. ఓకే, దీన్ని నేను క్లోజ్ చేసి ఇప్పుడు యాంటీ గ్రావిటీ ఎడ్యుకేషన్ పేజ్ మొత్తం వచ్చేసి index.js. లెట్ ఇట్ యాక్సెప్ట్. ఇదంతా ఇంప్లిమెంట్ చేస్తాను. లెట్ ఇట్ గో. ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఫైర్ బేస్ ఇస్ ఓపెన్ సోర్స్. అంటే మీరు .NET జావా ఇది లేకుండా నేను ఫ్రీగా, ఎందుకంటే దానికి హోస్టింగ్ కావాలి. జావా అయినా .NET అయినా పైథాన్ అయినా వాటికి మనీ మీరు పే చేయాలి క్రెడిట్ కార్డ్ ద్వారా. అంటే మీరు ఫ్రెషర్గా, మీరు క్రెడిట్ కార్డు ఉండదు మీ దగ్గర, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా క్రెడిట్ కార్డ్ పెట్టి హోస్ట్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఫైర్ బేస్తో మీరు ఫ్రీగా చేయొచ్చు. మంత్లీ మీకు ఛార్జ్ పడితే ₹10 పడుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆ ₹10 ఎందుకు పడుతుందో కూడా చెప్తా. రూపాయి పడుతుంది మీకు ఛార్జ్ మంత్లీ. అసలు చాలా తక్కువ. నేను బైట్ స్ప్లాష్ ఓపెన్ చేసినప్పుడు నాకు ₹30 పడేది మంత్లీ. తర్వాత 300 అయింది, అది వేరే విషయం. అది మీరు యూసేజ్ని బట్టి అంతే, ప్రాబ్లం లేదు, ఓకేనా? సో బ్యాక్ సేనక్ ప్రాక్టీస్కి వచ్చామా మనం. వీఆర్ ఇన్ సేనక్ ప్రాక్టీస్. ఇక్కడ మీరు చూడండి, మీకు సెట్టింగ్స్కి వెళ్ళండి, జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళి యూ వాంట్ టు క్రియేట్ హియర్, దేర్ ఇస్ నో వెబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. వెబ్ అని క్రియేట్ చేసి యూ వాంట్ టు రిజిస్టర్ అన్ యాప్. ఒక యాప్ నేమ్ ఇవ్వండి. ఓకే, నేనేం ఇస్తాను అంటే సేనక్ ప్రాక్టీస్ అని ఇస్తాను. రిజిస్టర్ యాప్ అంటే వెబ్ అప్లికేషన్ కి మీరు రిజిస్టర్ చేయాలి. సో దట్ యూ విల్ గెట్ ద క్రెడెన్షియల్స్. అవి యూజ్ చేసి మీరు బిల్డ్ చేయొచ్చు, ఓకేనా? ఫైర్ బేస్ ఇస్ ఆల్టర్నేట్ బ్యాక్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ జావా అండ్ ఆల్. అది వేరేది యూజ్ చేసుకోండి, దట్ ఈస్ ఫైన్. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, జస్ట్ యూజ్ npm ఇన్స్టాల్ ఫైర్ బేస్. అదే ఇన్స్టాల్ చేస్తుంది యాంటీ గ్రావిటీ. ఇది కోడ్ అనమాట. ఇది ఇస్తే చాలు. ఇవే మీ కీ అండ్ వాల్యూ. ఇది కీ, ఇది మీ యాప్ ఐడి, ఇది డొమైన్, ఇది ప్రాజెక్ట్ ఐడి. ఇవి ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా మీరు యూ కెన్ ఏబుల్ టు డూ క్రడ్ ఆపరేషన్స్. ఓకే, ఈ కోడ్ ఇస్తే చాలు. కాపీ చేసి మీరు యాంటీ గ్రావిటీకి ఇచ్చినా సరే, మీరు ఇంప్లిమెంట్ చేసినా సరే, ఇంప్లిమెంట్ దిస్ ఫైర్ బేస్ కనెక్షన్ అండ్ డూ క్రడ్. ఆ క్రడ్ ఎలా చేయాలనేది ఆటోమేటిక్గా అది చూసుకుంటుంది. నేను ఆల్రెడీ ఓన్గా చేశాను కాబట్టి నాకు గుర్తుంది. ఓకే, కంటిన్యూ టు కన్సోల్. మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు, అయిపోయింది. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన టేబుల్స్ ఎలా ఉంటాయో నేను జస్ట్ చూపించి వదిలేస్తాను. ఓకే, ఇది మీరు ఫైర్ బేస్ ప్రాజెక్ట్ అనమాట. console.firebase వెళ్తే మీకు ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి రండి. ఇక్కడికి వెళ్తే మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో మీకు తెలుస్తుంది. యూ కెన్ సెలెక్ట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. నాకే చాలా ఉన్నాయి.
సేనక్ ప్రాక్టీస్ ఉంది కదా, దీన్నే నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. దీంట్లో సెట్టింగ్స్ జనరల్లో మీకు ప్రాజెక్ట్ ఉందా లేదా మీకు చెక్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఆల్రెడీ వెబ్ అప్లికేషన్ ఉంది, క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు వెళ్ళాలంటే ఫైర్ స్టోర్ రియల్ టైమ్ డేటాబేస్, ఫైర్ స్టోర్ రెండు ఉంటాయి. ఫైర్ స్టోర్కి వెళ్ళండి, చాలా తక్కువ ప్రైస్ పడుతుంది, మీకు డబ్బులు పడవు. ఫైర్ స్టోర్కి వెళ్ళండి. ఫైర్ స్టోర్కి వెళ్ళి యూ కెన్ కాన్ఫిగర్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకేం కావాలో మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ సింపుల్, మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసి వదిలేయండి అంతే, ఇంకేం వల్ల. దాంట్లో మీరు డేటా ఇస్తారా ఇవ్వరా అనేది JSON ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. క్రియేట్ డేటాబేస్, స్టాండర్డ్ ఎడిషన్, స్టాండర్డ్ చాలు. అంటే ఎంటర్ప్రైజ్ అంటే మీరు డబ్బులు కట్టాలా. నెక్స్ట్కి వెళ్ళండి చాలు. దానికి ఏదో ఒక యూరోప్ ఏదో ఒక రీజియన్ తీసుకోండి, అది డిఫాల్ట్ ఏది ఇస్తే అదే తీసుకోండి. కాబట్టి స్టార్ట్ ఇన్ ప్రొడక్షన్ మోడ్ అంటే యు ఆర్ రిలీజింగ్ ఇన్ ఆన్లైన్ అని అనుకోండి. ఓకేనా, క్రియేట్ చేసి సో ఇదేమంటారు, ఎర్రర్ క్రియేటింగ్ API మెథడ్ రిక్వైర్స్ బిల్లింగ్ టు బి ఎనేబుల్, ప్లీజ్ ఎనేబుల్ బిల్లింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. బిల్లింగ్ అడుగుతుంది అంటే బిల్లింగ్, సో యూ వాంట్ ఎనేబుల్ బిల్లింగ్ అంటే నీకు రూపాయి ఖర్చు అయినా అది బిల్లింగ్ తీసుకోవాలి కదా, కాబట్టి నీ క్రెడిట్ కార్డ్ అడుగుద్ది, లేదంటే UPI పేమెంట్ కూడా అడుగుద్ది. మీరు బిల్లింగ్ ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, అంటే ఈవెన్ రూపాయి అయినా సరే దాన్ని కట్టాలి కదా మనము. అంటే నువ్వు చేస్తావో చేయవో నీ ఇష్టం, కానీ దానికి మనం ఎనేబుల్ చేయాలి, ఈవెన్ నువ్వు UPI అయినా సరే. అర్థమైంది, యూ నీడ్ టు బిల్లింగ్ ఫైర్ బేస్ పేమెంట్ అంటే మనం ఆల్రెడీ ఫైర్ బేస్ పేమెంట్ సెటప్ చేసుకొని దానికి సెట్ చేయాలి. ఓకే, అలా యూ కెన్ ఏబుల్ టు క్రియేట్. యూ హ్యావ్ లిమిట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. నేను చాలా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశా కాబట్టి నాకు రాదు, నేను ఉన్నదే వాడుకుంటా. ఓకేనా, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటా కాబట్టి నేను వేరేది వాడుకుంటా. నేను ఏది వాడుకున్నా అంటే క్విక్ సర్వ్ వాడుకుంటా. జస్ట్ అదొక వెబ్సైట్ లేండి, నేను జస్ట్ క్రియేట్ చేసుకున్నా. దాంట్లో చూడండి ఒక్కటే యూజర్స్ ఒకటే ఉంది, ఇంకేం లేదు. ఫైర్ స్టోర్లో క్రియేట్ ఏ కలెక్షన్. నాకేం కావాలి ఇప్పుడు, నా టేబుల్ నేమ్ ఏం కావాలి, స్కిల్స్ టేబుల్ క్రియేట్ చేశా. దానికి ఆటో జనరేషన్ ఇచ్చా, దానికి మీరు ఏమి ఇవ్వవాలి, జస్ట్ ఒక ఐడి అనే ఫీల్డ్ ఇచ్చి వదిలేయండి. అవన్నీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు డైనమిక్ గా. మీరు డైనమిక్ గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ప్రతి ఫీల్డ్, నేము, దాని వాల్యూ స్ట్రింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టేబుల్, దీనిలో డాక్యుమెంట్స్, ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎ న్యూ డాక్యుమెంట్ యూ కెన్ యాడ్ ఇట్. అంటే ఇది రో, దాంట్లో ఉన్న ఫీల్డ్స్ ఇవి. ఇది టేబుల్లో ఉన్న రో, దీంట్లో ఉన్న ఫీల్డ్స్ అనుకోండి. మళ్ళీ ఇంకొకటి అచీవ్మెంట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ అనుకోండి. ప్రాజెక్ట్స్ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ప్రాజెక్ట్స్ లో జస్ట్ ఒక రికార్డ్ వదిలేసేయండి అంతే. అంటే జస్ట్ ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ప్రాజెక్ట్స్ అనే టేబుల్లో ఒక రికార్డ్ ఉంది, ఆ రికార్డులో ఒక ఐడి ఉంది అంతే. అలా మీరు ఒక టేబుల్స్ క్రియేట్ చేయాలి అచీవ్మెంట్స్కి. మళ్ళీ అంటే మీరు యాంటీ గ్రావిటీకి ఇస్తే అదే క్రియేట్ చేస్తుంది, అది వేరే విషయం. బట్ నేను చెప్తున్నా మీరు ఇలా క్రియేట్ చేయొచ్చు అని. అంటే ఇది ఇస్ అన్ ఆల్టర్నేట్. దీని గురించి నేను చెప్పేసా, మళ్ళీ దీని మీద మనం చేయాల్సినప్పుడు దీని మీద ఫుల్ లెంత్ వీడియో వస్తుంది. అంటే ఈరోజు నేను దీని గురించి జస్ట్ చెప్పి వదిలేస్తే యూ విల్ ఎక్స్ప్లోర్ ఇట్. అంటే ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి. ఓకే, ఇది బిల్డ్ చేసేసింది. ఫైర్ బేస్ అవసరం లేదు, ఇప్పుడు పక్కన పెట్టండి ఫైర్ బేస్ ని. ఆల్వేస్ అలో ఏదో అడిగింది ఇందాక. సో నౌ వెబ్సైట్ బిల్డ్ అయింది. ఓకేనా, వెబ్సైట్ బిల్డ్ అయింది. మనం అర్థం ఇప్పుడు చూడండి, అబౌట్, అచీవ్మెంట్స్, కాంటాక్టర్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ అన్ని పేజీలు వచ్చేసాయి. ఇక్కడ పేజెస్ లో అన్ని వచ్చేసాయి. చూడండి నేనేం చెప్పాను ఇందాక, main.txకి వెళ్ళింది, index.html main.tx చేంజ్ చేసింది. యాక్సెప్ట్ ద చేంజెస్, జస్ట్ క్లోజ్ దిస్. main.tsకి వెళ్దాం, చేంజ్ చేసేసింది ఇందాక. ఇక్కడ ఆర్ యు గెటింగ్ మై పాయింట్, చేంజ్ స్ట్రిక్ట్ మోడ్ అన్ని వచ్చేసాయి. ఇక్కడ స్టోర్ వచ్చేసింది, ప్రొవైడర్ వచ్చేసింది, యు ఆర్ ప్రొవైడింగ్ ద స్టోర్. నిన్న మొన్న క్లాసెస్ విన్న వాళ్ళకి ఇప్పుడు ఈ స్టోర్ ఇదంతా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, స్టోర్ కూడా ఇంప్లిమెంట్ చేసేసింది. అంటే main.txలో ఇట్స్ ఇంప్లిమెంటెడ్. నౌ అది చెక్ చేస్తుంది. ఇప్పుడు మన అప్లికేషన్ రన్ అవుతుంది లోకల్ హోస్ట్ 5174లో. ఇప్పుడు చెక్ చేద్దాం మనం అప్లికేషన్ ఎంతవరకు అయిందని. దాన్ని మాడిఫై చేయాలంటే నేను ఇంకా దానికి, నాకు ఇది మాడిఫై కావాలి, ఈ స్క్రీన్ షాట్ ఇచ్చి నాకు ఇలా కావాలి, ఐ వాంట్ చేంజ్ ద థీమ్, ఐ వాంట్ చేంజ్ ద కలర్స్. అలాగా యూ కెన్ ఏబుల్ టు చెక్ 1 by 1 అనమాట. దీన్ని నేను గిటబ్ లో పోస్ట్ చేసి లైవ్ లోనే హోస్ట్ చేస్తా, నో ఇష్యూస్. ఒక 10 minutes 9 లోపు అయిపోద్ది మొత్తం A to Z, నో ఇష్యూస్. సో దీన్ని ఓపెన్ కోడ్ ద్వారా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు యాంటీ గ్రావిటీ నీకు టోకన్స్ అయిపోయాను అనుకో, 3 hours 4 hours వస్తుంది. 3 hours 4 hours ఒక పర్సన్ ఇంప్లిమెంట్ చేయగలిగాడు అంటే ఇట్స్ వెరీ గుడ్. అంటే ఇంక దాని మించి మీరు టైం స్పెండ్ చేయరు యాక్చువల్గా సిస్టమ్ మీద, అది నేను చెప్పేది. ఓకే, ఇది మొత్తం రీడ్ చేసుకొని ఎవ్రీథింగ్ అది చెక్ చేస్తుంది మొత్తం. ఎస్ అలో, ఇట్ విల్ బి చెకింగ్ ఆల్ ద థింగ్స్. సో ఇది అయిపోయింది. ఫైర్ బేస్ ఇలా మనం యూ కెన్ ఏబుల్ టు డూ 0 per month యాజ్ పర్ దిస్.
సో యూ కెన్ ఏబుల్ టు డూ. దీని మళ్ళీ ఫైర్ బేస్ ఎలా సెటప్ చేసుకోవాలంటే మళ్ళీ సెట్టింగ్కి వెళ్ళి జనరల్కి వెళ్ళి మీరు ఎంత యూజ్ చేసారో చూసుకోవచ్చు అనమాట. ఈ క్విక్సార్ యాప్లో ఇది జస్ట్ కాపీ చేసి మీరు వైబ్ కోడింగ్ ఇచ్చి ఇంప్లిమెంట్ యూజింగ్ దిస్ అంటే ఇట్ విల్ ఇంప్లిమెంట్. ఇక్కడ మీరు ఒకటి చూడాలి, ఫైర్ బేస్లో దీని మీద క్లాస్ ఉంటుంది, ఇక్కడ రూల్స్ ఉంటాయి. ఇక్కడ రూల్స్లో మీరు యూనిట్ టు ఎనేబుల్ ద రూల్, దెన్ ఓన్లీ ఇట్ విల్ హిట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ ఇఫ్ ట్రూ ఉంది, ఇక్కడ ఫాల్స్ పెట్టండి, దెన్ ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్ యువర్ రిక్వెస్ట్. ఫాల్స్ పెట్టి డెవలప్ అండ్ టెస్ట్, ఓకే పబ్లిష్ కొట్టేస్తే ఇట్ విల్ బి ఏబుల్ టు డూ, యాక్సెప్టబుల్ చేసేస్తుంది. ఓకేనా, అంటే లాగిన్ అయితేనే యాక్సెస్ చేయాలా లేదంటే లేదా అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు యూ కెన్ ఏబుల్ టు డూ అనమాట. గాట్ ఇట్. అలా ట్రూ ఫాల్స్ దగ్గర మీకు యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అనమాట, అంటే పబ్లిక్ ప్రైవేట్. గాట్ ఇట్. ప్రెసిడెంట్ అయితే పబ్లిక్ లోనే ఉంది. ఈ పబ్లిక్ లో ఉంది కాబట్టి రూల్ ఏదైనా యాక్సెస్ చేయొచ్చు. కాకపోతే మీరు ఈ జనరల్లో ఏవైతే కీస్ ఉన్నాయో మీరు ఇవి ఎవరికి ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎవరికైనా ఇచ్చారనుకో మీ డేటాబేస్ ని వాళ్ళు మార్చేయచ్చు. గాట్ ఇట్. అంటే లాగిన్ అవుతేనే మార్చాలి, లాగిన్ అవ్వకుండా మార్చొచ్చు, ఎందుకంటే మనం ఫాల్స్ పెట్టాం లాగిన్ కి, కాబట్టి మీరు ఇది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అదే సిస్టమ్ అనమాట. అది మీకు వస్తుంది దాని మీద వీడియో. ఈలోపు దీన్ని చూద్దాం. సో ఇప్పుడు మనం వెళ్దామా, వీ కెన్ గో విత్ 52344. ఏంటి 51374 కదా. చెక్ ఇట్, అది ఎంతవరకు వచ్చింది, దాని పరిస్థితి ఏంది, దాని ప్రభావం, ఎవ్రీథింగ్. పర్మిషన్ అడిగింది, సబ్మిట్. ఇంకా అది ఫుల్ లెంత్ గా ఇంప్లిమెంట్ అయినట్లేదు. లెట్స్ కంటిన్యూ. ట్విట్టర్ అయితే ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని మీరు ఓపెన్ కోడ్ తో కంటిన్యూ ఎలా చేయాలి, మీకు టోకన్స్ అయిపోతే కంటిన్యూ చేస్తా. ఓకేనా, ఓపెన్ కోడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ కోడ్ ఇస్ కమాండ్ లైన్ ప్రాంప్ట్. మీది దేనైనా కంట్రోల్ చేసేస్తుంది మీ సిస్టంలో. అది డెస్క్టాప్ యాప్ కదా, ఇదేనైనా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ కోడ్ ఓపెన్ చేశాను, ఎలా కంట్రోల్ చేద్దో చూద్దాం. సో ఇదే కదా, దీని పాత్ తీసుకోండి. ఓకేనా, దీని పాత్ తీసుకోండి. క్రియేట్ న్యూ సెషన్ క్రియేట్ చేసుకుంది ప్రతి ప్రాజెక్ట్. యూజ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ద కరెంట్ పాత్. ఓకే, కరెంట్ పాత్ తీసుకొని మేక్ మోడిఫికేషన్స్ అండ్ చెక్ వెదర్ ఎనీ issues in the code. Don't modify the code, but analyze the code and tell me if any issues. అంతే, నేను మాడిఫై చేయమని చెప్పట్లే, ఎందుకంటే ఆల్రెడీ యాంటీ గ్రావిటీ బిల్డ్ చేస్తా ఉంది కదా. మీకు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఉన్న ప్రాజెక్ట్ ని పాత్ ఇచ్చి ఇంకా అది కంట్రోల్ తీసుకుంటుంది, మీ కంట్రోల్ అడుగుద్ది ఏదైనా మాడిఫై చేయాలంటే. ఇంకా దాని తర్వాత యూ కెన్ డూ ఇట్, యూ కెన్ బిల్డ్ ఇట్. ఇంకా అది మాడిఫై చేయడానికి కంట్రోల్ తీసుకుందంటే అది ఆ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తుందని అర్థం. ఇక్కడ మీకు ప్రతిదీ కూడా అది థింక్ చేసిన మొత్తం ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, మీరు ఇంక బ్రౌజర్లో రన్ చేసుకోవడమే. అలా మీరు అన్లిమిటెడ్ గా ఆ ఏజెంట్స్ మీకు రన్ అవుతానే ఉంటారు 24/7. ఇది ఫ్రీ. ఓకే, ఓపెన్ కోడ్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే HTML చేసే జావాస్క్రిప్ట్ టైప్స్క్రిప్ట్ అయిపోయి రియాక్ట్ యాంగులర్ వచ్చిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి అది ఏం చేస్తుందో కూడా మీకు తెలియదు, బట్ ఫైనల్ గా మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఫైనల్ గా నోడ్ మాడ్యూల్స్ కూడా ఇన్స్టాల్ చేసింది, అది చెక్ చేసింది ఆల్రెడీ. చూడండి, పర్మిషన్ రిక్వైర్డ్, ఆల్వేస్ అలౌ. నీ సిస్టమే కదా, ఏం చేయదు, లోకల్ గానే రన్ చేస్తుంది కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఫైన్. అంటే పర్మిషన్ ఎందుకు అడిగిందంటే దాన్ని రీడ్ చేయాలంటే అది పర్మిషన్ కావాలి. మీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ని అది చెక్ చేయాలంటే ఈ ఫోల్డర్ కి పర్మిషన్ ఇచ్చాం మనం. ఓకే, ఫైన్. చెక్ చేద్దాం ఇది ఎంతవరకు వచ్చింది. యాంటీ గ్రావిటీ ఇట్స్ అనలైజింగ్ ద స్టోర్ అనలైజ్ అంటే పేజెస్ అంతా అయిపోయింది. రెడక్స్, పేజెస్, లేఅవుట్స్, హుక్స్, డేటా అంటే మనం ఇచ్చిన స్టాటిక్ డేటా, అంటే మనం డేటాబేస్ లేదు కాబట్టి, లేదంటే డేటాబేస్ లో నుంచే లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు సేనక్ వెబ్సైట్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్తే మీకు లోడ్ అవుతుంది డేటాబేస్ నుంచి ఎవ్రీ టైం. ఓకే, మీకు లోడ్ అవుతుందంటే ఖచ్చితంగా అది డేటాబేస్ నుంచి లోడ్ అవుతుంది. ఓకే, నేను ఫైర్ బేస్ వాడుతున్నానా లేదంటే జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ వాడుతున్నా, జావా పైథాన్ వాడుతున్నా బ్యాక్ ఎండ్ అనేది ఓకే నాకు తెలుసు. దాన్ని బట్టి డేటా లోడ్ అవుతుంది. ఇక్కడ ప్రతిసారి API కాల్ అవుతున్నాయి. గాట్ ఇట్. సో దీనికి నేను జావా ఇవన్నీ డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదు. నౌ యూ కెన్ సీ దిస్ మ్యాటర్. ఓకే, ఎక్కడది, గో టు మార్గిలాబ్స్. ఓకే, go to Firestore. It's built on Margilabs. Let's check. Correct. Sanak 360, it's built on Firebase.
Sanac 360 backend is Firebase. It is using Margilabs projects, candidates, channels, courses, event, live classes, subscriptions, affiliate link, users, cloud animations, channels, events, everything. So Sanac 360 is built on Margilabs. అంతే. ఓకే, సింపుల్ గా చెప్పేసా. అంటే నేను బ్యాక్ ఎండ్ దాని జావా పైథాన్ వాడలేదు, నాకు కాస్ట్ కాబట్టి నేను ఫైర్ బేసే వాడుతున్నా. గాట్ ఇట్. ఇట్స్ బిల్డ్ ఆన్ ఫైర్ బేస్. ఓకే, అంతే. నేను ఫైర్ బేసే కనెక్ట్ చేస్తున్నా Sanac 360కి. సో దాని ఫైల్స్ కూడా చూపిస్తా ఆగండి మీకు ఎలా స్టోర్ అవుతుందో. నేను ఫైల్స్ అన్ని అప్లోడ్ చేస్తాను కదా, దాంట్లో గూగుల్ క్లౌడ్ ఫైల్ అప్లోడ్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. సో దాంట్లో స్టోర్ అవుతాయి ఫైల్స్. లెట్స్ చెక్. ఇది ఎక్కడ ఉంది? స్టోరేజ్ ఉంది కదా, స్టోరేజ్ లో స్టోర్ అవుతాను, అంటే గూగుల్ క్లౌడ్ స్టోరేజ్. ఇక్కడ ఫైల్స్ అన్ని స్టోర్ అవుతాయి. ఓకే, ఇది బైట్ స్ప్లాష్ స్టోరేజ్, దాన్ని వదిలేయండి. ఐ విల్ చేంజ్ ద ప్రాజెక్ట్. ఓకే, ఏది మనకు కావాల్సింది? మార్గిలాబ్స్ కదా, ఐఎమ్ బిల్డింగ్ ఆన్ మార్గిలాబ్స్. నో కాదు, నాకు తెలిసి అది కాదు. ఆర్ఎస్ కార్ కేర్ నేను వాడేది. ఏది? సేనక్కి నేను ఆర్ఎస్ కార్ కేర్ వాడుతున్నా. అట్లా ఎట్లా వాడతామండి? నాకు అది కావాలి కాబట్టి నేను వాడా. చెక్ చేస్తా ఆగండి. నేను ఏది వాడాను నాకైతే గుర్తులేదు ప్రెసెంట్. నేను అది అనుకుంటున్నా, అది కాదు, ఆర్ఎస్ కార్ కేర్ కాదు. నేను ఏదో ప్రాజెక్ట్ అయితే వాడుతున్నా, నాకు కూడా గుర్తులేదు. అయితే ఒక్కసారే కదా కాన్ఫిగర్ చేస్తాం. మార్గిలాబ్స్ అనుకుంటున్నా. 1 సెకండ్, లెట్స్ చెక్ మార్గిలాబ్స్. గో టు మార్గిలాబ్స్ స్టోరేజ్. కోర్సెస్ ప్రొడక్ట్స్, కరెక్ట్. కోర్సెస్ మార్గిలాబ్స్. లెట్స్ చెక్. సేనక్ ఇదిగోండి, ఐఎమ్ యూజింగ్ మార్గిలాబ్స్. ఓకే, ఫైల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఐ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ దిస్. ఓకే, మార్గిలాబ్స్ లో ఉందా అనమాట. గాట్ ఇట్. Sanac 360 అది సంగతి. క్లియర్. క్లోజ్ చేస్తున్నా, ఇంకొద్దది. డిస్మిస్, యాక్సెప్ట్ ఆల్. ప్రెసెంట్ అయితే ఈ రోజుకి కోటా రీచ్ అయింది. నేను పొద్దు నుంచి వాడుతున్నా కాబట్టి ఇప్పుడు రివ్యూ చేసుకుందాం. ఓకేనా? అర్థమైందా? ఏ వాట్స్ హ్యాపెండ్? లెట్స్ రీలోడ్ ద పేజ్. ఆహా, పొగడ్తల రాజేంద్ర, యానిమేషన్ పర్ఫెక్షన్, రియాక్ట్ స్పెషలిస్ట్, రెజ్యూమే డౌన్లోడ్, టైప్ స్క్రిప్ట్, పైథాన్, యానిమేషన్. ఇక్కడ ఏదో ఇష్యూలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా దీన్ని మనం చూసుకుందాం. ఓకేనా? పొగడ్తల రాజేంద్ర ఉన్నాడా లైన్ లో? ఆర్ యు దేర్? కెన్ యూ స్పీక్ అప్ మా రాజేంద్ర? అసలు ఏంది స్క్రోల్ బార్ ఏంటి? ఇలా ఎలా చేసావు రాజేంద్ర? రాజేంద్ర ఉన్నాడా? రాజేంద్ర? ఓకే, దట్స్ ఫైన్. ఇదిగోండి, డౌన్లోడ్ రెజ్యూమే, వ్యూ మై వర్క్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అబ్బా, హెవీ. ఇది మీరు కొంచెం చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అబౌట్, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. లోడింగ్, అబ్బా వెరీ గుడ్. మిషన్, కోర్ వాల్యూ, స్పీడ్, టైమ్ లైన్, అబ్బా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఇంక మీరు చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. మీకు ఏం కావాలంటే ఎక్స్పీరియన్స్. అంటే ఇది కొంచెం బార్డర్స్ బాగాలేవు, మనం వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. అచీవ్మెంట్స్కి వెళ్దాం. అచీవ్మెంట్స్ దగ్గర పోయింది, అది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అచీవ్మెంట్స్ దగ్గర ఎందుకు పోయింది ఇన్స్పెక్ట్ చేసి ఒకసారి చెక్ చేయాలి మనం. ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఓకే, అచీవ్మెంట్స్ లో ఏదో ఇష్యూ వచ్చింది. ఓకే, చెక్ చేసి మనము ఇంకా నుంచి మనం ఏం చేయాలంటే, ఒకవేళ లిమిట్ అయిపోయింది అనుకోండి, చూడండి ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, అది అర్థం చేసుకోవచ్చు మనం అర్థం చేసుకోకపోయినా మనం ఓపెన్ కోడ్కి ఇచ్చేద్దాం. ఓకేనా? గాట్ ఇట్. సో ఓపెన్ కోడ్ థింక్ చేసింది. అండర్స్టాండ్ ద ఇష్యూ ఇన్ ద అచీవ్మెంట్స్ ట్యాబ్ and also fix the font and padding issues in all the pages and update in all the pages, padding, margins and all. ఓకే, నేను జస్ట్ ఇది ఇచ్చి ఇంక నేను క్లోజ్ చేసి ఆన్లైన్ డిప్లాయ్ చేసేస్తా. ఓకేనా? సో దట్ 9 లోపు మొత్తం ఫినిష్ చేద్దాం. అంటే ఇప్పుడు రాజేంద్ర పోర్ట్ఫోలియో బిల్డ్ వెబ్ యాప్ అయిపోయింది. ఈ అచీవ్మెంట్స్ సాల్వ్ చేయాలంటే ఆ స్క్రీన్ షాట్ ఇచ్చి, స్క్రీన్ షాట్ కూడా అవసరం లేదు, మనం జస్ట్ లాక్స్ ఇస్తే చాలు. ఇదిగోండి, ఈ లాక్స్ కాపీ చేసి ఇది ఓపెన్ చేసినప్పుడు, వైల్ ఓపెనింగ్ దిస్ URL ఫర్ ద కరెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్, గెటింగ్ ద అబోవ్ ఇష్యూ, ప్లీజ్ ఫిక్స్ ఇట్ అండ్ రీరన్ ద యాప్. ఓకే, అలా ఇచ్చేస్తే ఇట్ విల్ ఫిక్స్ ఇట్. అది ఫిక్స్ చేస్తుంది. చూడండి, ఇట్ విల్ థింక్ అగైన్ అండవు. చూడండి, టు డూ
టు డూ అని అది రాసుకుంటది నేను ఏమేమి పనులు చేయాలని. ఓకే, యాంటీ గ్రావిటీది అయిపోయింది, దాన్ని వదిలేయండి ఇంకా. అంటే ఇది లిమిట్ అయిపోయిందని ఫిక్స్ అయిపోండి. ఇది నేను మళ్ళీ ఫ్లాష్ లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ ద ఇష్యూస్ అని చెప్తా. అర్థమైంది? అది కూడా చేస్తుంది. ఎప్పుడైతే మీరు క్లాడ్స్ ఉన్నట్టు అయిపోయిందో యూ కెన్ స్విచ్ చూడు, క్లాడ్ అయిపోయింది. నేను చెప్పాను కదా క్లాడ్ ఈజీగా అయిపోద్ది. దాని తర్వాత జెమినీ హైకి ఫిక్స్ అవ్వండి, ఇట్ విల్ వర్క్. ఓకే, కానీ నేను ఓపెన్ కోడ్ తో మీకు చేసి చూపించాలని మళ్ళీ చూపిస్తున్నా. గాట్ ఇట్? అర్థమైంది కదా? ఓపెన్ కోడ్ తో చేసి చూపించాలని మళ్ళీ చూపిస్తున్నా. ఓకేనా? 1 సెకండ్, ఐ విల్ చెక్ ద మెసేజెస్. సో యాంగులర్ యూస్ టిఎస్, రియాక్ట్ యూస్ జేఎస్ఎక్స్. జేఎస్ఎక్స్ అనేది ఒక సింటాక్స్ మా, కానీ రియాక్ట్ లో కూడా టైప్ స్క్రిప్ట్ వాడొచ్చు. .tsx ఉంటుంది, .jsx ఉంటుంది, నో ఇష్యూస్. బట్ ఫైనల్లీ అది జావా స్క్రిప్ట్ అసింటెంట్ నొటేషన్, బట్ టైప్ స్క్రిప్ట్ కూడా వాడొచ్చు, నో ఇష్యూస్. కానీ యాంగులర్ మాత్రం ఆల్వేస్ టైప్ స్క్రిప్ట్. ఓకేనా? నో ఇష్యూస్ ఇన్ దట్. టైప్ స్క్రిప్ట్ వైట్, npm వైట్ బిల్డర్ టూల్ అనేది ఒక న్యూ థింగ్ కాబట్టి వీ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్. సో యూజింగ్ TSX కూడా మనం చేసుకోవచ్చు. సో క్లౌడ్ కూడా చెప్తామమ్మా, నో ఇష్యూస్. ఓకే, టైప్ స్క్రిప్ట్ టెస్టింగ్ కూడా వస్తాయి కోర్సెస్, నో ఇష్యూస్. టైప్ స్క్రిప్ట్ టెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మీకు ప్రెసెంట్ యాంగులర్ కి రియాక్ట్ కావాల్సిన టెస్టింగ్ కూడా వస్తుంది క్లాసెస్, నో ఇష్యూస్. ఇంకా 1 క్లాసే కదా ఉంది, 1 or 2 క్లాసెస్ వస్తాయి. సో ఇది థింక్ చేస్తుంది, ఇది ఫిక్స్ చేస్తుంది. చూడండి అన్ని కన్సిస్టెన్సీ మొత్తం ఫిక్స్ చేస్తుంది. ఈ లోపు నేనేం చేస్తాను అంటే నేను కోడ్ గిట్హబ్ లో పుష్ చేస్తాను. ఓకే, ఐఎమ్ ఓపెనింగ్ దిస్. నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ npm రన్ అదంతా అవుతుంది, దాన్ని వదిలేండి. ఐ విల్ టేక్ ఎ న్యూ కమాండ్ ప్రాంప్ట్. నేను ఇప్పుడు గిట్హబ్ లో పుష్ చేస్తున్నా. ఫిక్స్ చేసేసింది చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. అచీవ్మెంట్స్ ఫిక్స్ అయిపోయింది చూడండి. స్పాట్ లో ఇది 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 ఫిక్స్ చేసింది. రన్ చూడండి, ఫిక్స్ చేసింది, మనకి లోడ్ అయింది. ఇందాక రాలేదు కదా, ఇప్పుడు లోడ్ అయింది కదా, ఇట్ విల్ ఓపెన్. ఇవన్నీ మీరు ఇంకా అప్డేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఐ విల్ గో టు గిట్హబ్కి వెళ్ళి నా ప్రొఫైల్ సైన్ ఇన్, ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉన్నాను. ఒక రిపోజిటరీ క్రియేట్ చేద్దాం. అంటే వీ వాంట్ టు స్టోర్ ఇట్. రిపోజిటరీస్, క్రియేట్ ఎ న్యూ రిపోజిటరీ. లైవ్ పోర్ట్ఫోలియో సెనక్. ఓకే, డిస్క్రిప్షన్ ఈటెల్ రాజేందర్, అంతేనా? సరే ఏదో ఒకటి ఇచ్చేద్దాం, పొగడ్తల రాజేందర్. పోర్ట్ఫోలియో వెబ్ యాప్. చూస్ విజిబిలిటీ పబ్లిక్ అంటే అందరికి, ప్రైవేట్ పెడితే నాకు ఒకటే. యాడ్ MIT లైసెన్స్, దట్ ఈస్ ద హైయెస్ట్ లైసెన్స్ యూ కెన్ గో ఇట్. ఓకే, రీడ్మీ ఫైల్ కూడా యాడ్ చేయొచ్చు. లైసెన్స్ వచ్చిందా? కోడ్ కాపీ చేయండి, HTTPS URL కాపీ చేయండి. నా వాట్ యూ డూ, గిట్ రిమోట్. ఇంకా నేను గిట్ ఇనిషియలైజ్ చేయాలి దీంట్లో. నేనేం చేయాలంటే గిట్ ఇనిట్ అని ఎంటర్ చేస్తేనే ఇక్కడ నాకు గిట్ ఇనిషియలైజ్ అవుతుంది. చూడండి మాస్టర్ బ్రాంచ్, చూడండి అన్ని ఫైల్స్ యాడ్ చేసాం, అన్ని యాక్చువల్గా ఏమున్నాయో మొత్తం. గిట్ ఇగ్నోర్ లో మీరు నోడ్ మాడ్యూల్స్ పెడితేనే, లేదంటే నోడ్ మాడ్యూల్స్ మొత్తం వస్తాయి. అంటే నోడ్ మాడ్యూల్స్ ఇస్ ఇన్స్టాలబుల్. ఓకే, npm ఇన్స్టాల్ ద్వారా నోడ్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలని, నోడ్ మాడ్యూల్స్ మీరు అత్తరు పెట్టడానికి లేదు. కావాలంటే రిమూవ్ చేస్తే మీకు చూడండి ఎంత మ్యాజిక్ జరగతో. 2-3-8,000 ఫైల్స్ నోడ్ మాడ్యూల్స్ ఆర్ ఇన్స్టాలబుల్ ఇన్ ద సిస్టమ్. ఎలిమినేట్ దట్. ఓకే, సో దట్ 551 ఫైల్స్ ఉన్నాయి. వాటి అన్నిటి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గిట్ రిమోట్ యాడ్ చేద్దాం. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ URL నేను యాడ్ చేసేసా. అది యాడ్ చేసింది నువ్వు కరెక్టా కదా చెక్ చేసుకోవాలంటే గిట్ రిమోట్ -v అంటే అది ఉందా లేదా చెక్ చేసుకున్నారు మీరు. అర్థమైందా? ఉంది కదా, యాడ్ అయింది కదా. నవ్ యూ డూ గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఎంటర్ చేస్తే ఇవన్నీ ఇక్కడ స్టేజ్ లో పడతాయి, స్టేజ్డ్. మళ్ళీ అన్స్టేజ్ చేసినప్పుడు మళ్ళీ మీరు స్టేజ్ చేయొచ్చు. అది యాడ్ రిమూవ్ దట్ ఈస్ స్టేజింగ్ అనమాట. స్టేజింగ్ మీన్స్ లోకల్లో దే ఆర్ రెడీ టు ఇన్ఫార్మ్, అంటే దే ఆర్ రెడీ టు పుష్ టు రిమోట్ రిపోజిటరీ. ఇది అయిపోయిన తర్వాత యూ డూ గిట్ కమిట్. క్లియర్ ఎంటర్ చేస్తున్నా. గిట్ కమిట్ -m స్మాల్ m యాడెడ్ ఇనిషియల్ ఫైల్స్. నేను ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేదంటే నేను ఎక్కడైనా ఎంటర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటి ఇలా డైరెక్ట్ గా కమిట్ చేయొచ్చు, లేదంటే కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూస్. కమిట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. 2 Mలు ఇవ్వాల్సింది, 2 0లు ఇచ్చా. చూడండి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అయింది కదా, ఇక్కడ ఇవి ఏదైతే అప్డేట్ అవుతున్నాయో మళ్ళీ ఇక్కడ వస్తాయి. ఓకే, నేను యాడ్ చేసేసా. ఇప్పుడు గిట్ పుష్ అప్ స్ట్రీమ్ అంటే ఫస్ట్ టైం అక్కడ మాస్టర్ బ్రాంచ్ ఉంది, ఇక్కడ మాస్టర్ బ్రాంచ్, రెండు సింక్ అవ్వాలి ఫస్ట్ టైం కాబట్టి యూ వాంట్ టు గెట్ ద అప్పర్ లెవెల్ స్ట్రీమ్ విచ్ విల్ బి ద రిమోట్ లెవెల్. అంటే రిమోట్ లో అక్కడ ఉంది. ఇంకొకటి ఇష్యూ వస్తుంది. ఏం ఇష్యూ అంటే అక్కడ మాస్టర్ బ్రాంచ్ కి ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ కి సంబంధం లేదు. ఇక్కడ నువ్వు లోకల్లో చేసావు, దాన్ని ఏం నువ్వు క్లోన్ చేయాల, నువ్వు జస్ట్ యాడ్ చేసావు. దట్ ఈస్ అన్రిలేటెడ్ హిస్టరీ. నువ్వేం చేయాలి, గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అలౌ
రిలేటెడ్ హిస్టరీస్. అర్థమైందా? హిస్టరీస్. లేదంటే మీరేం చేస్తుంటే హైఫన్ ఫోర్స్ ఇవ్వచ్చు. ఫోర్స్ఫుల్ గా యూ కెన్ ఏబుల్ టు పుష్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అలా మళ్ళీ గిట్ పుల్ తీసుకోండి, అంటే జస్ట్ ఊరికే చూడండి. ఇప్పుడు ఫోర్స్ అంటే ఫోర్స్ఫుల్ గా పుష్ చేయొచ్చు మీరు. అర్థమైందా? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? వచ్చిందా? ఇలా ఆల్ ఎవ్రీథింగ్ విల్ బి ఫోర్స్ఫుల్లీ పుష్డ్. లేదంటే మీరు ఫస్ట్ పుల్ తీసుకొని పుష్ చేసినా సరిపోద్ది. ఇది మళ్ళీ అప్డేట్ చేస్తుంది. అది ఫిక్స్ చేసిందంతా మీకు అప్డేట్స్ ఇస్తారనమాట. ఓకే, చూడండి ఈ 4 ఫిక్స్ చేసింది. ఈ వీటిలో మళ్ళీ అప్డేట్ చేసి ఫిక్సెస్ డన్ బై ఓపెన్ కోడ్ అని ఇస్తున్నా. జస్ట్ ఊరికే మళ్ళీ కమిట్ చేయండి. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ యాక్చువల్ గా మనం ఫోర్స్ఫుల్ గా పుష్ చేయడం వల్ల లైసెన్స్ మిస్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గిట్ పుల్ తీసుకోవాలి. గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ అని ఎంటర్ చేస్తే ఆ మాస్టర్ రిమోట్ లో ఉన్నవన్నీ అప్డేట్ వస్తాయి. అంటే లైసెన్స్ మనం ఫోర్స్ఫుల్ గా పుష్ చేయడం వల్ల లైసెన్స్ ఎగిరిపోయింది. వీ కెన్ కాన్ఫిగర్ ద లైసెన్స్ అగైన్. ఓకే, వీ కెన్ యాడ్ ద లైసెన్స్ మాన్యువల్లీ. సెట్టింగ్స్కి వెళ్ళి మనం మాన్యువల్ గా లైసెన్స్ యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఓకేనా? అంటే లైసెన్స్ అంటే నీదని క్రియేట్ రిపోజిటరీ ఆల్రెడీ చేసేస్తున్నాం కాబట్టి మాన్యువల్ గా మనము లైసెన్స్ యాడ్ చేసుకుందాం. ఏం కాదు, అంటే ఫోర్స్ఫుల్ గా మనం చేయకూడదు, బట్ మనం చేసాం. ఫోర్స్ఫుల్ గా చేస్తే అక్కడ ఉన్నవన్నీ మిస్ అయిపోతాయి. ఓకేనా? మై రిపోజిటరీస్, లైవ్ పోర్ట్ఫోలియో స్నాక్ అన్నమాట, సేనక్. ఓకే, ఫైన్. యూ కెన్ ఏబుల్ టు యాడ్ ఫైల్, యూ కెన్ ఏబుల్ టు అప్లోడ్ ఫైల్స్ ఆల్సో, నో ఇష్యూస్. అది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు చేయరు, లోకల్లో కమిటే చేస్తారు ఆల్వేస్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో హోస్ట్ చేద్దాం. ఎలా చేద్దాం ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఇది అయిపోయింది కదా. యాంటీ గ్రావిటీ క్లోజ్ చేయాలి. సింక్ అంటే పుష్. కమిట్ చేసిన తర్వాత సింక్ చేయడం అంటే పుష్ చేయడం. ఇక్కడ గిట్ పుష్ అయినా ఒకటే, సింక్ చేంజెస్ అయినా ఒకటే. రిమెంబర్ దిస్. గిట్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఐఎమ్ క్లోజింగ్ ద యాంటీ గ్రావిటీ వెబ్సైట్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా క్లోజ్ చేస్తున్నా. అది ఆల్రెడీ లైవ్ లో అది కూడా రన్ చేసింది. వీళ్ళిద్దరూ రన్ చేస్తున్నారు. ఒకరు వచ్చి పోర్ట్ నెంబర్ 1574 లో రన్ చేస్తే వీడు వచ్చి 1575 లో రన్ చేస్తున్నారు. దీన్ని వదిలేయండి, దీన్ని కూడా క్లోజ్ చేద్దాం. 1574 నేను ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేసా కాబట్టి ఇది కూడా రన్ అవ్వదు. నేను మొత్తం అన్ని క్లోజ్ చేసేసా. నేను ఇప్పుడు జస్ట్ npm రన్ డేవ్ ఎంటర్ చేస్తా. npm రన్ డేవ్ ఎందుకు ఎంటర్ చేయాలి? ఎందుకంటే packet.json ఉంది కదా, దాంట్లో స్క్రిప్ట్ ఏముంది చూడండి. ఓపెన్ విత్ యాంటీ గ్రావిటీ ఐడి, దాంట్లో ఉన్న స్క్రిప్టే మనం రన్ చేయాలి. మీరు ఆల్రెడీ రియాక్ట్ నేర్చుకున్న వాళ్ళకి మీకు అర్థమవుతుంది. బట్ ఇంకా అంత దూరం రాని వాళ్ళకి, రియాక్ట్ ఆర్ యాంగులర్ రాని వాళ్ళకి ఇక్కడ డెవ్ అని ఉంది కదా, యూ వాంట్ టు రన్ యూజింగ్ npm నోడ్ ప్యాకేజ్ మేనేజర్. డెవ్ అని ఎంటర్ చేస్తే ఇట్ విల్ డూ వైట్ బిల్ అండ్ ఇట్ విల్ డూ. అదే కదా ఇప్పుడు చేసింది మనకి. ఇప్పుడు చేసింది అయితే అదే కదా మనకి 1573 రన్ అవుతుంది కదా. వా, ఎక్కడున్నాడో రాజేంద్ర తెలియదు కానీ ఇట్స్ వెరీ ఏంటి, మీరు అప్డేట్ చేసుకోండి రాజేంద్ర. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసి యూ కెన్ ఏబుల్ టు అప్డేట్ ఇట్. ఏమైంది? ఓకే ఓకే, 1574 కాదు 1573 రీరన్ చేద్దాం. npm రన్ డేవ్. ఓకే, పొడగట్ల రాజేంద్ర. ఓకే, డౌన్లోడ్ ద రెజ్యూమే కూడా డౌన్లోడ్ అవుతుంది. అది .xml రావట్లేదు, అది సెట్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఆల్రెడీ హోస్ట్ చేసేసా గిట్హబ్ లో. ఓకే, గిట్హబ్ లో అందరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని. ఓకేనా? నేను గిట్హబ్ లో పెట్టేసాను. ఐ విల్ క్లోజ్ దిస్. సో నౌ దీన్ని ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా రిలీజ్ చేయాలి? ఫస్ట్ స్టెప్, గో టు వర్సెల్. నేను ఇక్కడ వద్దు, నా సిస్టమ్ లో ఆల్రెడీ వర్సెల్ is the free online hosting for the UI applications. ఓకే, బ్యాక్ ఎండ్ కి డబ్బులు కట్టాల్సి వస్తుంది. బట్ కట్టాలంటే క్రెడిట్ కార్డ్ యాడ్ చేయాలి. దీనికైతే క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాను. నాకు అకౌంట్ లేదు సేనక్కి నేను ఇప్పుడే క్రియేట్ చేస్తున్నా. ఐ డిడ్ంట్ క్రియేటెడ్ టిల్ నౌ. సేనక్ కాదు, వేరే అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే సేనక్ ఈజ్ ద సెక్యూర్డ్ అకౌంట్ ఫర్ లైవ్. ఓకే, ఐ విల్ యూజ్ మై పర్సనల్ అకౌంట్. వర్సెల్ is the hosting platform. ఫ్రీగా హోస్ట్ చేయొచ్చు లైట్ వెయిట్ అప్లికేషన్స్ లైక్ యాంగులర్ అండ్ రియాక్ట్. ఓకేనా? ఐ విల్ యాడ్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఓకే, సైన్ అప్ ఆథెంటికేషన్. ప్రస్తుతానికి నాకు దీని పెద్ద అవసరం లేదు, స్కిప్ చేస్తున్నా. మీరు యాడ్ ఆథెంటికేటర్, గూగుల్ ఆథెంటికేటర్ యాడ్ చేసుకోండి మీరు వాడే యూజ్ ఉంటే. న్యూ ప్రాజెక్ట్
న్యూ ప్రాజెక్ట్ నేను ఎక్కడి నుంచి చేయాలి? కంటిన్యూ విత్ గిట్ లో ఉంది కదా నా దగ్గర, కంటిన్యూ విత్ గిట్ ఏదైతే లాగిన్ అయిందో కరెంట్ అప్లికేషన్ ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. అంటే ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్న జిఎస్ఆర్ సాగర్. సో వాట్ ఐ వాంట్ టు డూ, ఐ వాంట్ టు యూస్ లైవ్ అనే పదంతో నాకు ఉంది లైవ్ సేనక్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్. ఐ విల్ ఇంపోర్ట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, వైట్ బిల్డ్ అంతేనా? వైట్ బిల్డే కదా, వైట్ బిల్డ్. ఇట్స్ ఏ వైట్ అప్లికేషన్. విల్ డూ డిప్లాయ్ మీన్స్ ఇట్ విల్ డూ ద బిల్డ్. యాక్చువల్గా ఆ బిల్డ్ ఎలా ఉంటుందంటే నేను లోకల్లో నేను మీకు చేసి చూపిస్తా. ఇప్పుడు ఇదే కదా వైట్, ఐ విల్ ఓపెన్ ద ఫోల్డర్. ఓకే, ఇదే కదా పోర్ట్ఫోలియో వెబ్ యాప్ ఓపెన్ చేసి మీరు బిల్డ్ ఎలా చేయాలో నేను ఇప్పుడు వైట్ బిల్డ్ అది వదిలేయండి, అది డిప్లాయ్ అవుతుంది. ఈ లోపు నేను మాన్యువల్గా పెయిడ్ అప్లికేషన్లో నేను ఎలా చేయాలో చెప్తాను. వర్సల్, ఇది వర్సల్ అవుతుంది కదా, ఈ బిల్డ్ అవుతుంది, దాన్ని వదిలేయండి. గో టు ప్రాజెక్ట్. ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది, బేస్ యూఆర్ఎల్ ఇస్ డెప్రికేటెడ్ అంట. గో టు ప్రాజెక్ట్. డిప్లాయ్ చేశాను, అది అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ డిప్లాయ్మెంట్స్కి వెళ్ళండి. ఓకేనా, లైవ్ పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డిప్లాయ్మెంట్స్కి వెళ్ళండి. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లైవ్ యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఓకే డిప్లాయ్మెంట్ ఫెయిల్ అని పడుతుంది. అది ఎందుకు డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది అనేది మనం చెక్ చేయాలన్నమాట. డిప్లాయ్మెంట్ బిల్డ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇవి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని కూడా మనం లోకల్లో సాల్వ్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ చెక్ చేసుకోండి. ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద ప్రొడక్షన్ అంటే ఆన్లైన్లోకి రిలీజ్ చేయాలి. ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ అంటే అది సాల్వ్ చేస్తుంది. ఓకేనా, సాల్వ్ చేసి మళ్ళీ మనం గిట్ పుష్ చేయాలి. ఓకే, దాని పక్కన పెట్టండి, అది సాల్వ్ అవుతుంది. ఈ లోపు మీరు డిప్లాయ్మెంట్ చేయడానికి కమాండ్ ఏంటంటే లోకల్లో npm రన్ బిల్డ్ అని క్రియేట్ చేస్తే మీరు ఇట్ విల్ డూ వైట్ బిల్డ్. ఇదిగోండి ఇక్కడే మీరు లోకల్లో బిల్డ్ చేస్తే ఫెయిల్ అయిందంటే అది ఫెయిల్ అవుతుంది ఆబ్వియస్లీ. కాబట్టి ఫస్ట్ మీరు లోకల్లో చెక్ చేయాలి. ఏదైతే మీకు అక్కడ ఇష్యూ వచ్చిందో అక్కడ ఇష్యూ వస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. అది ఎక్కడ ఉంటుంది? package.jsonలో మీకు బిల్డ్ యువర్ బిల్డింగ్ ప్రొడక్షన్ బిల్డ్. చూడండి, బిల్డ్ అనేది ఎంటర్ చేసినప్పుడు మీకు ఇష్యూ వచ్చిందంటే యూ నీడ్ టు సాల్వ్ ఇట్. ఆ ఇష్యూ రాలేదంటేనే మీకు డిప్లాయ్మెంట్ సక్సెస్ అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన సబ్జెక్ట్ వచ్చినప్పుడే వస్తుంది. మనం గాల్లో డైరెక్ట్గా ఏదో జాబులు చేయలేము, ఏది రాదు కూడా. స్టిల్ జస్ట్ చెప్తున్నా, ఈ బిల్డ్ మీరు npm రన్ బిల్డ్ కొడితే అది చేంజెస్ చేసింది యాక్సెప్ట్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ package.json ఏమన్నా చేంజెస్ ఉంటే చేస్తుంది. అది అయిపోయిన తర్వాత npm రన్ బిల్డ్ మళ్ళీ ఎంటర్ చేసినా ఇట్ విల్ కమ్. package.changes లో చేశారు కాబట్టి npm ఇన్స్టాల్ చేస్తుంది. అలాగే package.json లో చేసింది కదా, ఇట్స్ చేసింది కాబట్టి అగైన్ npm ఇన్స్టాల్ ఎంటర్ చేసి ఇట్ విల్ బి ఇన్స్టాలింగ్ ద Tailwind కాన్ఫిగరేషన్. సమ్ Tailwind కాన్ఫిగరేషన్ చేంజ్ చేసింది. ఇగ్నోరింగ్ ద ప్రీవియస్ డిపెండెన్సీస్ 1.2 సైలెన్స్ అండ్ ఎవ్రీథింగ్. అగైన్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు అది బిల్డ్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా అది సక్సెస్ అని ఇస్తుంది. ఓకే, సక్సెస్ అవ్వలేదంటే మళ్ళీ అది చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ npm రన్ బిల్డ్ చేద్దాం. ఈ లోపు అదేదో చేస్తుంది, అనలైజ్ అది చేయని. ఈ లోపు మనం చేద్దాం, అది ఫిక్స్ అయిందా లేదా చూద్దాం. ఇదిగో ఇక్కడ రియాక్ట్, దీనికి ఎర్రర్ వస్తుంది. అంటే మేబీ సమ్ ఆఫ్ ద ఇష్యూ. మళ్ళీ అగైన్ అది ఫిక్స్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడు 1 లైన్ రిమూవ్ చేసి 1 లైన్ కొత్తగా యాడ్ చేసింది. ఓపెన్ డిఫరెన్సెస్ మనకు తెలుస్తుంది. మళ్ళీ బిల్డ్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు మనం కూడా బిల్డ్ చేద్దాం. జస్ట్ ఊరికే బికాస్ ఆఫ్ టైం లిమిట్. ఇప్పుడు యాక్సెప్ట్ ఆల్. ఫైల్ చేంజెస్ చేసింది, యాక్సెప్ట్ ఆల్ అంటే దాని పని అయిపోయినట్టుంది. లెట్స్ చెక్. అంటే నా పని అయిపోయింది, కంప్లీటెడ్. చూడండి బిల్డ్ సక్సెస్. చూడండి ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అంటే ఆన్లైన్లోకి రిలీజ్ చేసే బిల్డ్ అది. చూడండి ఇంతసేపు బిల్ సక్సెస్ అయిందా? నా బిల్ సక్సెస్ అయితే ఈ బిల్డ్ని మనం డైరెక్ట్గా ఆన్లైన్లోకి రిలీజ్ చేయొచ్చు. నేను రిలీజ్ చేసే ప్రాసెస్ చెప్తా చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, డిస్ట్ ఫోల్డర్ ఉంటుంది బిల్డ్. ఇదే అది కూడా వర్సెల్లో కూడా అదే చేస్తుంది. వర్సెల్ ఎక్కడైనా సరే ఈ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓపెన్ రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్. మీరు ఈ డిస్ట్ ఫోల్డర్లో ఉన్నవి మీరు కాపీ పేస్ట్ చేసే చాలు, రిలీజ్ చేసేయచ్చు. నేను చేసి చూపించేదా జిప్ ఫైల్లో చేసి నేను ఆన్లైన్లో రిలీజ్ చేసి చూపిస్తా. కాపీ చేసి యాక్చువల్గా ఇది వర్సెల్లో ఇప్పుడు నేను కమిట్ కొడతా, అది బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది. ఈ 5 ఫైల్స్ చేంజ్ అయింది కదా, నేను యాడెడ్ బిల్డ్ ఫిక్సెస్ అని ఎంటర్ చేస్తున్నా. మాస్టర్ బ్రాంచే కదా మనం తీసుకుంది, అక్కడ కూడా మాస్టర్ బ్రాంచే తీసుకున్నాం కదా వర్సెల్లో. సో మాస్టర్ బ్రాంచ్ ఆటోమేటిక్గా సింక్ అవుతుంది. మళ్ళీ బిల్డ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, అంటే అప్డేటెడ్ కొడుతూ మళ్ళీ బిల్డ్ రన్ చేద్దాం. అంటే డిప్లాయ్మెంట్స్కి వెళ్ళండి. ఇక్కడ డిప్లాయ్మెంట్స్, ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్. ఓకే, మళ్ళీ రీడిప్లాయ్ చేయండి. క్రియేట్ డిప్లాయ్మెంట్. ఓకే, మాస్టర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్రియేట్ డెవలప్మెంట్ టు ప్రొడక్షన్, అదే డిప్లాయ్ టు ప్రొడక్షన్. ఇప్పుడు డిప్లాయ్మెంట్ అవుతుంది, అవనివ్వండి. దాన్ని పక్కన పెట్టండి. అబ్బా బిల్డ్ ఈస్ రెడీ. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిప్లాయ్ అయిపోయింది. నేను మాస్టర్ బ్రాంచ్కి ఎప్పుడైతే పుష్ చేశానో
లైవ్ పోర్ట్ఫోలియో యాప్ ఆల్రెడీ ఉంది. లైవ్ లో చూద్దామా ఉందా లేదా అనేది. ఇట్స్ డిప్లాయిడ్. ఓకే, రిమెంబర్ దిస్. ఈటల రాజేంద్ర డన్. లైవ్ డిప్లాయ్మెంట్. ఇప్పుడు నేను పంపిస్తున్నా, మీరు అందరూ యాక్సెస్ చేయగలుగుతున్నారా లేదా చూడండి. లైసెన్స్ ఎందుకు అంటే అది నీది అని, నీ పేరు మీద సాగర్ జిఎస్ఆర్ సేనక్ 360 ఎవరైతే లాగిన్ అయ్యాడో అది నీది అని. ఇంకెవడైనా నీ కోడ్ ని కాపీ చేయాలని చూస్తే నువ్వు కాపీడ్ ఫ్రమ్ దిస్ ఫోల్డర్ ఫ్రమ్ దిస్ యూజర్ అని చెప్పి పడిపోద్ది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ రవి? అర్థమైందా? అంటే నీ ఓన్ లైసెన్స్, అది ఫ్రీ అయినా సరే నీ ఫైల్ నువ్వు డౌన్లోడ్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా అప్లోడ్ చేసావనుకో, ఇంకెవరైనా వేరే వాళ్ళ ఫైల్ అని చెప్పి అక్కడ ట్రేస్ పడిపోద్ది. అర్థమైందా రవి? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? యూ కెన్ రిప్లై. పైథాన్ లో కావాలా, నెట్లిఫై లో కూడా చేసుకోవచ్చు, మీకు నచ్చిన దాంట్లో చేసుకోండి. వర్షన్ చాలా ఈజీ కాబట్టి చెప్పా. వాట్ ఇట్. సో బేసికల్ గా క్లౌడ్ అంటే పైథాన్ కానీ, జావా కానీ, .NET కానీ, Node.js కానీ బ్యాక్ అండ్ అప్లికేషన్ సర్వర్లు డౌన్లోడ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇట్ విల్ బి సమ్ డిఫికల్ట్ టాస్క్. దానికి మీరు పేమెంట్ కట్టాల్సి వస్తుంది చెప్తున్నా. అందువల్ల నేను లాస్ట్ లో చేసేటప్పుడు దాని గురించి కూడా చెప్తా. బట్ UI అప్లికేషన్స్ అనే జావా స్క్రిప్ట్, HTML, CSS అప్లికేషన్స్ కాబట్టి బ్రౌజర్ ఈజీగా అర్థం చేసుకుంటది. దానికి సర్వర్ అవసరం లేదు, బ్రౌజర్ మాత్రం సరిపోద్ది. దానివల్ల మీరు యాంగులర్, రియాక్ట్, వ్యూ ఏదైనా సరే HTML, CSS, జావా స్క్రిప్ట్ అప్లికేషన్ ఈజీగా మీరు బిల్డ్ చేసుకొని హోస్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే జావా, .NET, పైథాన్ బ్యాక్ ఎండ్కి వస్తారో దానికి ఒక సర్వర్ కావాలి. దానికి ఒక సర్వర్ అంటే దానికి ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ రిమోట్ గా కనెక్ట్ చేయాలి, లేకపోతే డేటా సెంటర్ కావాలి. అది ఒక సర్వర్ గా ఒక రన్ చేయాలి. కాబట్టి మీకు అది డిఫికల్టీ. అది ఎలా చేయాలి? ఫ్రీగా దాని రిసోర్సెస్ ఉన్నాయి, మీకు చెప్తా లాస్ట్ లో. ఓకేనా? క్లౌడ్ కి పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. క్లౌడ్ వేరు, పైథాన్ వేరు. పైథాన్ ఈజ్ డిఫరెంట్, క్లౌడ్ ఈజ్ డిఫరెంట్. క్లౌడ్ ఈజ్ టు డిప్లాయ్, దట్స్ ఇట్. పైథాన్ అనేది బ్యాక్ ఎండ్. మీరు మీ పైథాన్ డిప్లాయ్ చేయడానికి క్లౌడ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ దాన్ని చేసే ప్రాసెస్ లో మనం ఏ క్లౌడ్ వాడుతున్నామో, దాన్ని ఎలా యూజ్ చేసుకున్నాం, దానికి ఏమైనా డబ్బులు కట్టాలనేది ఆలోచించాలి. అర్థమైందా? కానీ పైథాన్ ఫుల్ స్టాక్ అయినా, జావా ఫుల్ స్టాక్ అయినా, .NET ఫుల్ స్టాక్ అయినా ప్రతి ఒక్కరు నేను క్లౌడ్ ఎలా ఉంటుందో యూజ్ చేయాలో చెప్తా. ఓకే, నో ఇష్యూస్. మీరు యాజ్ ఎ ఫ్రెషర్ గా క్లౌడ్ ఇంజనీర్ అవ్వడం ఇంపాసిబుల్, అసలు వేస్ట్ ఆఫ్ థాట్. మీరు యాజ్ ఎ ఫ్రెషర్ గా వేస్ట్ ఆఫ్ థాట్. ఆ థాట్లు మీరు పెట్టుకోవద్దు ఒక క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలని. మీకు ఒక జాబ్ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చిన ఛాన్స్ ని బట్టి వస్తుంది. కానీ నేను ముందే చెప్తున్నా, యాజ్ ఎ ఫ్రెషర్ గా మీరు క్లౌడ్, SAP, ABAP ఇంకేదైనా ఏ టూల్ అయినా, పవర్ BI అయినా, డేటా సైన్స్ అన్నా ఏదైనా సరే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ థాట్. నేను చాలా గట్టిగా చెప్తా. దానికి మీకు ఏమైనా పర్సనల్ గా నన్ను ఇంకేం డౌట్లు అడగాలంటే అడుక్కోండి, నో ఇష్యూస్. యూ కెన్ సపరేట్ మెసేజ్ మీ సంథింగ్. మీరు ఫ్రెషర్ గా DSA ప్లస్ ఎనీ ఫుల్ స్టాక్ ఈస్ ఫైన్. ఓకే, ఫ్రెషర్ గా టెక్నాలజీస్, కోడింగ్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, లాజికల్ థింకింగ్ వదిలేసి మీరు బ్యాండ్ గా ఎప్పుడు వెళ్ళొద్దు. యాజ్ ఎ ఫ్రెషర్ గా మనకు కాపాడేది అదే. క్లౌడ్, డేటా సైన్స్ నేర్చుకున్న జాబ్ వస్తుంది అంటే రాదని నేను రాసిస్తా. నేను మీతో 5 నిమిషాలు మాట్లాడి మీకు జాబ్ వస్తుందా లేదా నేను చెప్పగలుగుతా. ఓకే, ఐ హావ్ 5000 ప్లస్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్. దాన్ని వదిలేండి. ఓకే, ఇప్పుడు ఇలా చేశా. నేను ఆన్లైన్ లోకి రిలీజ్ చేయాలంటే వర్సెల్లో అయిపోయింది, క్లియర్. నేను ఆన్లైన్ లో రిలీజ్ చేయాలంటే ఇదే బిల్డ్ ఫోల్డర్ ఏదైతే ఉందో, నేను ఆల్రెడీ చెప్పాను కదా, రివీల్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్, ఇక్కడికి వెళ్ళండి. లిస్ట్ ఫోల్డర్ లో నేను ఇది ఆన్లైన్ లోకి రిలీజ్ చేయాలి. ఓకే, ఫెవికాన్ ఇదే కదా. ఈ ఫోల్డర్ మొత్తానికి నేను జిప్ ఫైల్ చేశా. నేను యాక్చువల్ గా డబ్బులు పెట్టుకున్న గోడాడి ఏదైతే ఉందో సర్వర్, అది ఓపెన్ చేస్తాను. మీకు లైవ్ లో సేనక్ 360 మార్చి చూపించేస్తా. ఓకేనా? మళ్ళీ నేను రీబ్యాక్ కొట్టాలి, నాకు ఒక తలకాయ నొప్పి. బట్ స్టిల్ ఐ విల్ డూ ఇట్. ఓకే, సో నేను డబ్బులకు పెట్టి కొంటే నాకు ఎలా వస్తుంది అంటే ఒక సర్వర్ వస్తుంది. ఐఎమ్ యూజింగ్ cPanel. ఐఎమ్ డూయింగ్ లాగిన్ విత్ మై అకౌంట్. ఇట్స్ మై పర్సనల్. ఆల్ వెబ్సైట్స్ ఆర్ దేర్. సో ఇది ఎంత పడుతుంది, దీనికి ఎంత పేమెంట్ కట్టాలో నేను చెప్తాను. ఎన్ని వెబ్సైట్లు ఎలా చేసుకోవచ్చో చెప్తాను. ఓకేనా? సో డొమైన్స్. ఓకే, డొమైన్స్ కాదు, మై ప్రోడక్ట్స్కి వెళ్దాం. ఓకేనా? మేనేజ్ మై ప్రోడక్ట్స్. ఇది ఎవరు మీకు చెప్పబోరు. నేను జస్ట్ చెప్పి వదిలేస్తా లైట్ గా. ఓకేనా? సరే, అంటే నాకు ఎలా వచ్చింది అనేది చెప్తా. మేనేజ్ మై ప్రోడక్ట్స్కి వెళ్ళి హోస్టింగ్స్, వెబ్ హోస్టింగ్ అని ఉంటుంది. ఆ వెబ్ హోస్టింగ్ ప్యాకేజ్లు, ఈ వెబ్సైట్లు అన్నీ ఉంటాయి నాకు. కాబట్టి నేను మీకు చూపిస్తాను. సో మనకి ఇక్కడ చూడండి, వెబ్ హోస్టింగ్ ఉంది కదా. వెబ్ హోస్టింగ్ డ్యూలెక్స్ అంటే బై డిఫాల్ట్ ప్లాన్ దీనికి అటాచ్ చేసింది. కాబట్టి మేనేజ్కి వెళ్తే ఇది ప్లాన్ అనమాట. దీనికి ఇయర్లీ 10,000 రూపీస్. మీకు ఒక సిస్టమ్ వస్తుంది. ఒక సిస్టమ్ వచ్చి మీకు 2 CPUs 2 GB ర్యామ్ వస్తుంది. అర్థమైందా? గాట్ ఇట్.
సో అది మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఫైల్ మేనేజ్మెంట్ మొత్తం యూ కెన్ కనెక్ట్ టు రిమోట్ డెస్క్టాప్ ఆల్సో హియర్. మీరు రిమోట్ డెస్క్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే అలా. సో ఇక్కడ ఫైల్ మేనేజర్ అని ఉంటుంది. ఓకే, ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి యూ కెన్ ఏబుల్ టు డూ మేనేజ్ యువర్ ఫైల్స్. సో ఆ ఫైల్ మేనేజర్లోకి వెళ్తే సి ప్యానల్ అంటాం దీన్ని. సి ప్యానల్ ఇస్ ద ఫైల్ మేనేజర్. ఇక్కడ మీరు యాడ్ చేసిన వెబ్సైట్లు అన్నీ ఉంటాయి. public.html లో admin.marigilabs.com, admin.bysplash.in, api.apps.360.com, employee.bys, gsr.foundation.org, ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు బైట్స్ప్లాష్.in అని ప్రైమరీ డొమైన్ అయితే ఇవి సబ్ డొమైన్స్. నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు సబ్ డొమైన్స్. కానీ ప్రైమరీ డొమైన్స్ నేను 10 యాడ్ చేయగలుగుతాను. నాకు ఆల్రెడీ 10 అయిపోయాయి అనుకుంటా. trustverify.in, this is one domain. Senek360.com is the main domain. rskark, this is the one domain. Quickserve, this is the one domain. marigilabs.com, this is one domain. gsrfoundation.org, it's one domain. gsr idu okay. cognitech.in, this is one domain. 24/7 car rental, this is one. Already 10 ఉన్నాయి నాకు. మాక్సిమం ఒక సర్వర్ లో 10,000 పెట్టి కొంటే ఇయర్లీ నువ్వు 10 వెబ్సైట్స్ అంటే 10 మెయిన్ డొమైన్స్ యాడ్ చేసుకోవచ్చు. సబ్ డొమైన్స్ నువ్వు ఎన్నైనా క్రియేట్ చేసి api.trust. మీరు పెట్టి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. Senek360 అనేది ఒక డొమైన్. దాంట్లో నువ్వు యాప్స్ పెట్టు, దాని లోపల ఇన్ఫర్మేషన్ పెట్టు, లేదంటే దానికి నువ్వు ఏదైనా పెట్టు. ఇది సబ్ డొమైన్ అవుతుంది. సో నేను ఇప్పుడు apps.senek360.com ని నేను మార్చేస్తా. ఇప్పుడు ఇదే ఉంది కదా, దీన్ని నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసి నేను బ్యాకప్ తీసుకుంటా. ఓకేనా? కాబట్టి నేను మీకు చూపిస్తా. కాపీ, 1 సెకండ్. సెలెక్ట్ ఆల్ ఎక్కడ ఉంది? సెలెక్ట్ ఆల్. ఐ విల్ కాపీ. నేనేం చేస్తానంటే దీంట్లో ఓల్డ్ అనే ఫోల్డర్ పెట్టి దీంట్లో కాపీ చేస్తున్నా. ఓకేనా? ఓల్డ్లో ఇవన్నీ పెట్టా. గాట్ ఇట్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేస్తా. మేనిఫెస్టో, ఇవి bin assets well known. Okay, I will delete all this. apps.senek360 is deleted. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఐ విల్ అప్లోడ్ మై ఫైల్స్. నేను ఏదైతే ఇప్పుడు పోస్ట్ చేశానో, ఏది అదే బిల్డ్ చేశానో, ఈ బిల్డ్ డిస్ట్ ఫోల్డర్ లో మనం రాసిన బిల్డ్ ఉంటుంది. ఓకే, మనం బిల్డ్ చేసిన ఫైల్స్ అన్ని డిస్ట్ ఫోల్డర్ లో ఉంటాయి. డిస్ట్ లో బిల్డ్స్ ఉంటాయి. దీంట్లో నేను ఇంపోర్ట్ చేసా. ఇది కూడా చూడండి, ఇదేనా పోర్ట్ఫోలియో వెబ్ యాప్ డిస్టేనా? ఇదేనా? ఈ డిస్ట్ ఫోల్డర్ లో ఉండేది నాకు ఇక్కడ జిప్ ఫైల్ ఉంది ఆల్రెడీ. ఇది ఉంది కదా, ఇదేనా? ఈ జిప్ ఫైల్ ని నేను అన్ని జిప్ ఫైల్ చేశాను. ఈ జిప్ ఫైల్ నేను ఇక్కడ అన్జిప్ చేస్తా. ఓకేనా? ఇక్కడ నేను అన్జిప్ చేస్తా. అన్జిప్ చేశాను అంటే రీప్లేస్ అయిపోయినట్టే. చూడండి, రీఫ్రెష్ చేయండి ఇక్కడ. ఓకేనా? వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, apps.senek360 ఎట్లా వస్తుంది? రాదు. ఈటెల్ రాజేంద్ర వస్తాడు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఇట్ ఈస్ రీప్లేస్డ్. గాట్ ఇట్? అర్థమైంది అందరికి? ఇలా పెయిడ్ వర్షన్స్ లో మనకి ఇలా చేసుకోవచ్చు. ఇలా బిల్డ్ ఫోల్డర్ వెళ్ళి మనం అటాచ్ చేయాలి. ఓకే, ఆటోమేషన్ చేస్తే దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. బట్ యా, apps.senek360.com ఒక్కసారి యాక్సెస్ చేసి అందరు కన్ఫర్మ్ చేయండి. ఐ విల్ రీబ్యాక్ ఇట్, అంటే దాన్ని రివర్ట్ కొట్టేస్తాం. అన్ని వస్తాయి లీలా. మీరు బీటెక్ సిఎన్ ఓఎస్ అన్ని వస్తాయి. అన్నిటికీ నేను నోట్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. ఒకసారి కన్ఫర్మ్ చేయండి యాప్స్ పనిచేస్తుందా లేదా అని. పనిచేస్తుందా అందరికి? కొడగట్ల రాదు. రైట్, క్లియర్. నేను రివర్ట్ కొట్టేస్తున్నామా? ఐఎమ్ రివర్టింగ్ బ్యాక్. సో 1 సెకండ్ ఇండెక్స్. సో మీకు నన్ను ఫాలో అయితే చాలు, మీరు అన్ని నేర్చుకుంటారు. డోంట్ వరీ, అన్ని నేర్పించేస్తాను. ఏది మిగల్చను. యాక్చువల్గా నా పాలసీ అది. మిగిల్చే పనులు మనం ఏం పెట్టుకోము. మీకు ఆల్రెడీ అన్ని తెలిసిపోయి ఉంటాయి ఈరోజు సెషన్లో. ఎందుకు లైఫ్ టర్నింగ్ సెషన్ అన్నానో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓల్డ్ డిలీట్ చేసేస్తాను. మిగల్చాల్సిన అవసరం లేదు. నాకు ఇది ఎవరు నేర్పించలేదు. నేను ఓన్గా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకున్నా. ఎవరు చెప్పరు అవి. బట్ నేను చెప్పేశాను. మీరు ఇంకా మీ పాటికి మీరు చేసుకోవచ్చు. ఓకే, నేను రివర్ట్ కొట్టేసా. ఓకేనా? దిస్ ఈస్ హౌ వి విల్ డూ. వర్సెల్, సి ప్యానల్ ఆల్రెడీ చెప్పానా? పీపీటీలో ఉందా? యూ కెన్ డూ ఇట్. ఓకే, గాట్ ఇట్. ఆర్ యూ క్లియర్? ఈ ప్రాజెక్ట్ రిజ్యూమ్ దానిలో మీరు అది రాజేంద్ర పోర్ట్ఫోలియోని పెట్టారా సార్? అట్లానే పెట్టాను. ఇదిగోండి, నేను మీకు లైవ్ లింక్ మామూలుగా Senek360 కంప్లీట్ నార్మల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ రాజేంద్ర అది డిలీట్ చేశారు కాబట్టి దాన్ని రిఫ్రెష్ చేస్తే
రిజ్యూమ్ పోయింది. ఫర్ ఫోర్జ్ ఇది వస్తుంది అన్నట్టు. పోయింది కదా, వెంటనే తీసేసా ఇప్పుడే పోయింది. ఇప్పుడే రీబ్యాక్ కొట్టేశాను, అంటే రివర్ట్ కొట్టేశాను. ఓకేనా, అదే ఇప్పుడు రిజ్యూమ్ వస్తుంది. సో అదే, రిజ్యూమ్ అదే. దాంట్లో మీరు రీప్లేస్ చేశారు అంతే, మొత్తం కంప్లీట్ అంతే. senac360.com లో చేయలేదు. అవును, Senac 360 లో చేయను, నాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళా. ఇప్పుడు నాకు లేట్ అయిపోయింది అనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది అదే మీకు నాకు అదే మీరు అందరికి. చేశారు కదా, దానిలో చేశారేమన్నా వెబ్సైట్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో అదే ఓకే, డౌట్ ఓకే. వచ్చింది. 1 సెకండ్, నేను పాస్వర్డ్ మర్చిపోయాను, నాకు గుర్తులేదులే, నేను ఇప్పుడు యాడ్ చేయలేను, మళ్ళీ యాడ్ చేసుకుంటా. సో ఈ ఫైల్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఓకేనా, ఈ లింక్ ప్రస్తుతానికి మీకు చాట్ లో పెట్టాను. నేను నీకు ఈ మాడ్యూల్లో నేను అప్డేట్ చేస్తా. ఏ మాడ్యూల్లో ఇప్పుడు చెప్పిన మాడ్యూల్ ఉంది కదా, ఆ మాడ్యూల్లో ఈ గిట్హబ్ లింక్ కూడా యాడ్ చేస్తా. ఆల్రెడీ ఫైల్ ఉంది, HTML ఫైల్ ఉంది, అదే ప్రెజెంటేషన్ ఉంది. నేను ఈ మాడ్యూల్ కూడా యాడ్ చేస్తాను, మీరు ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేను ఇవన్నీ ఏం చెప్పాను అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను ఈ టాపిక్స్ నాకు సంబంధం లేదు, నేను చెప్పే కాన్సెప్ట్లో అన్ని టాపిక్స్ ఉంటాయి. నేను టాపిక్స్ చూడాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే పీపీటీ ఉంది కాబట్టి నేను ఇక్కడికి రాలా. గాట్ ఇట్ ఎవ్రీవన్? ఆర్ యు క్లియర్? ఆర్ యు సాటిస్ఫైడ్? ఎస్, బిల్డ్ ఫోల్డర్ ఈస్ ఎనఫ్. బిల్డ్ ఫోల్డర్, అది ఇస్ అ ఫైనల్, అది ద సార్ ఈస్ ఎనఫ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ డిస్ట్ ఫోల్డర్ అంటే దట్ ఈస్ మినిఫైడ్ జేఎస్ బండిల్స్, బ్రౌజర్ అండర్స్టాండబుల్. అర్థమైందా? కావాలంటే చూడు బిల్డ్ ఫోల్డర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా, అసలు అర్థం కాదు మీకు. ఫైనల్ గా ఒక లుక్ వేద్దాం. index.html ఉంది, మీకు బాగానే ఉంది. index.html ఏదైతే ఉందో అదే ఉంటుంది, ఐకాన్స్ ఉంటాయి. అసెట్స్ లోపల మెయిన్ ఉంటుంది అనమాట. మినిఫైడ్ చేసి మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఒక బ్రౌజర్కి తప్ప. అర్థమైందా? ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని అవే. అర్థమైందా? సిఎస్ఎస్ కూడా అర్థమే కాదు, ఇది బ్రౌజర్కి మాత్రమే అర్థమవుతుంది. ఈ 10 ఫైల్స్ లోనే మొత్తం ఉంది, యాప్ మొత్తం. అర్థమైందా మీకు? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అసెట్స్ లో ఆ 10 ఫైల్స్ లోనే ఉంటుంది మొత్తం. ఇది కూడా మనం క్రియేట్ చేసిన జిప్ ఫైలే. ఇవి ఫెవికాన్, ఇది ఐకాన్, ఇది కూడా ఐకాన్, ఇంకేం లేదు. అసెట్స్ లోనే మొత్తం ఉంది. జేఎస్ ఫైల్స్, సిఎస్ ఫైల్స్ మొత్తం బైండ్ అవి ఇక్కడే ఉన్నాయి. అసలు మనకు అర్థం కాదు అది. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన 671 క్యారెక్టర్, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా సరే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మినిఫైడ్ టు నార్మల్ జేఎస్ అనే కన్వర్షన్స్ ఉంటాయి, చూద్దాం. అన్మినిఫై చేసి చూద్దాం, ఏమన్నా మనకు అర్థం అవుతుందా అంటే ఇట్ విల్ బి డిఫికల్ట్. చూడండి, ఇది కూడా మీరు అర్థం చేసుకోలేరు. అర్థమైందా? ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి, అది బ్రౌజర్ అండర్స్టాండబుల్. అది ఆల్రెడీ అది ఇచ్చిన ప్లెయిన్ ఇది, దాని వల్ల మీరు అన్మినిఫై చేయలేరు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. అర్థమైంది? రివర్స్ మీరు చేయలేరు, నేను అదే చెప్తున్నా. అది మాత్రం బిల్డ్ రివర్స్ చేయలేరు. ఓకే, కానీ సిఎస్ఎస్, మినిఫైడ్ సిఎస్ఎస్ ని చేయొచ్చు, బూట్ స్ట్రాప్ సిఎస్ఎస్ ని, కానీ దీన్ని చేయలేరు. ఓకే, దట్స్ బ్రౌజర్ అండర్స్టాండబుల్. ఓకే, గాట్ ఇట్ ఎవ్రీవన్? బిల్డ్ ఫైల్స్ ఇస్తే హోస్ట్ చేయగలుగుతాం, కానీ కోడ్ ఇస్తేనే మీరు రీబిల్డ్ చేయగలుగుతారు. గాట్ ఇట్? ఓకే మా, ఎనీ డౌట్స్ హియర్? Any doubts or can we good to close? Right ma, thank you so much. ఈ రికార్డింగ్ ని కొన్ని ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేయండి రెజ్యూమ్ కోసం. నేను చెప్తాలేమ్మా, మీకు ఇంకా 90 days అవ్వలేదు కదా, నేను చెప్తా, నేను అన్ని చెప్తా, ఏం ఇష్యూ ఇబ్బంది ఏం లేదు. నాకు గుర్తు చేస్తా ఉంటే చాలు, మీరు టైం టు టైం వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్నటి వరకు ఎన్పిఎం వాడాము. ఎన్పిఎం అనేది ఓల్డ్ మోడల్, ఇప్పుడు వైట్ అనేది లేటెస్ట్ మోడల్. ఇట్ ఈస్ హ్యావింగ్ మచ్ ఫాస్టర్, చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది ఎన్పిఎం రన్ డేవ్ కొట్టినప్పుడు అప్లికేషన్. ఎందుకు? వైట్ ఈస్ ఫాస్టర్. వైట్ నేను ముందు చెప్పకూడదు, ఈ రోజే చెప్పాలి. అంటే ఈ రోజు అంటే ఎన్పిఎం తర్వాత చెప్పాలి, కాబట్టి ఈ రోజు వైట్ చెప్పా. మీకు అర్థమైంది కదా? సో నౌ ఇట్ ఈస్ వైట్. So that is what. Okay, so I will upload this recording. It's a very important recording for your lifetime. Okay, thank you Raju, thank you so much.